హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. రాత్రి ఎపిసోడ్కు సంబంధించినటువంటి రివ్యూ ఇది. ఈ రివ్యూలో చాలా ముఖ్యంగా గౌతమ్ వర్సెస్ నిఖిల్ మధ్య జరిగినటువంటి ఆ ఫైట్కు సంబంధించి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఈ విషయాలను మాత్రం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మనం ఎప్పుడైనా సరే, నేను మీకు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం గౌతమ్ ఫ్యాన్స్ కాబట్టి గౌతమ్ వైపే ఆలోచిద్దాము, లేకపోతే నిఖిల్ ఫ్యాన్స్ కాబట్టి నిఖిల్ వైపే ఆలోచిద్దాము, నిఖిల్ ఫ్యాన్స్ కాబట్టి గౌతమ్లో తప్పులు ఎత్తుకుదాం, గౌతమ్ ఫ్యాన్స్ కాబట్టి నిఖిల్లో తప్పులు ఎత్తుకుదాం. ఇట్లా కాదు. ఒక షోను చూసేవాళ్ళైనా సరే, దాని మీద రివ్యూ ఇచ్చేవాళ్ళైనా సరే, ఖచ్చితంగా ఇరు సైడ్ ఉన్నటువంటి పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఆన్ పాయింట్ ఉంటున్నారు, ఎవరు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు, ఎవరి వైపు ఎక్కువ మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని బట్టి డిసైడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా కూడా ఒకవేళ రివ్యూ ఇచ్చేటప్పుడు ఇదే చేయాలి, కానీ మీరు అక్కడ జరిగినటువంటి షోలో, ఒక గంట షోలో ఒక 4-5 పాయింట్లు మాత్రమే గుర్తుపెట్టుకొని ఆ వర్షన్ని ఒక 10-15 నిమిషాలు ఇచ్చేసి ఇంకా అదే రివ్యూ అంటే మాత్రం దానికి ఎటువంటి వర్త్ అనేది ఉండదు. సో నేను ఏమాత్రం ఆలస్యం లేకుండా నేను రివ్యూలోకి వెళ్తున్నాను. చాలా లెంతీ ఉంటుంది ఈ వీడియో, ఖచ్చితంగా లెంతీ ఉంటుంది, గంట కూడా దాటొచ్చు. ఎందుకంటే డీటెయిలింగ్ అనేది చాలా ఉంది. పాయింట్ టు పాయింట్ నిఖిల్కి గౌతమ్కి మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్కు సంబంధించి పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. ఎవ్రీ వర్డ్, వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళ మాటల్లోని ప్రతి మాటను తీసుకొని ఎవరి వైపు ఏముంది, ఎవరు అసలు ఏం మాట్లాడారు, ఎవరి వైపున తప్పు ఉంది, ఎవరి వైపున ఒప్పు ఉంది. ఎస్, మీరు తమ్నెల్ మీద చూశారు, ఎవరి రంగు బయటపడింది, ఎవరి మాస్క్ తొలగింది, ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించి కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని మాత్రం పూర్తిగా చూసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి, లేకపోతే మాత్రం మీకు అర్థం కాదు. ఆ తర్వాత నేను వాళ్ళకి సపోర్ట్ చేసే, వీళ్ళకి సపోర్ట్ చేశాను మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు. ఎస్, ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఈ అన్లిమిటెడ్ ఇప్పటి వరకు కూడా 1-2 గంటలు వీళ్ళు సాధించుకున్న దాన్ని బట్టి, వీళ్ళు ఇంప్రెస్ చేసిన దాన్ని బట్టి ఇలా రకరకాలుగా కుకింగ్ అనేది జరిగింది కదా. సో ఇప్పుడు బిగ్ బాస్ ఒక మంచి అవకాశం అయితే ఇచ్చాడు. ఇక ముందేలాగూ 14 రోజులే కాబట్టి మీకు ఇక ఇన్ఫినిటీ కుకింగ్కు సంబంధించి ఇలా తిరిగిపోతుంది. సో మొత్తం ఇక ఎంతసేపు అయినా వంట వండుకోవచ్చు అనే విషయం గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అవినాష్ ఈ ఇంగ్లీషు, ఇప్పుడు నాగార్జున గారి ఎపిసోడ్లో కూడా అవినాష్కి సంబంధించి ఆ ఇంగ్లీష్ కామెడీ అనేది జరిగింది కదా. సో అదే మళ్ళొకసారి హౌస్ మేట్స్తో కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా జరుగుతుంది. ఇక తర్వాత గౌతమ్ కూడా రోహిణితో కామెడీ చేస్తాడు. నేను ఎన్నాళ్ళు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఇది సంగతి అని చెప్పానంటే, నేను నీకు సోదరుడిలాగా ఉండాలని చెప్పానంటాడు. సో అక్కడి వరకు ఈ కామెడీ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ సెకండ్, ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పేస్తారు నామినేషన్స్లో అందరూ ఉన్నారు అనే విషయం అప్పటికే చెప్పేయడం అయిపోతుంది. కాబట్టి సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవ్వకూడదు అనుకుంటున్నారో వారి యొక్క ఫోటోని కాల్చి మీ రీజన్స్ అనేవి చెప్పాలి. అంటే మీ రీజన్స్ చెప్పి వాళ్ళ ఫోటోని కాల్ చేయాలి. సో ఇది నామినేషన్ ప్రాసెస్ అనేది. దీనికి సరైనటువంటి రీజన్స్ చెప్పాలి అనే విషయం కూడా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక ఫస్ట్ అవినాష్ విష్ణుప్రియను సెలెక్ట్ చేస్తాడు. సెకండ్ ఫైనలిస్ట్గా అర్హత లేనటువంటి వ్యక్తి కింద విష్ణుప్రియను సెలెక్ట్ చేసుకొని అవినాష్ చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, నువ్వు హౌస్లో ఉన్నన్ని రోజులు కూడా నాకు ఇది సెట్ అవ్వట్లేదు, అది సెట్ అవ్వట్లేదు, నేను ఈ గేమ్స్ ఆడలేను, నేను ఇక్కడ నాతో అవ్వట్లేదు అనే విషయం చెప్తావు. సో నీకు ఆల్రెడీ బ్లాక్ టికెట్ కూడా ఇచ్చారు, నువ్వు సరిగా అవ్వట్లేదు హౌస్లో అని చెప్పని, సరిగా ఆడట్లేదని. పైగా నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు సరే మీకు నా పాయింట్స్ ఏమైనా నచ్చకపోతే మాత్రం నామినేషన్స్ వేసుకోండి, నామినేషన్స్లో చూద్దాంలే అని కూడా మాట్లాడావు అనే పాయింట్స్ అనేవి రైస్ చేస్తాడు తనని నామినేట్ చేస్తూ. పినప్పుడు విష్ణుప్రియ ఆమె చెప్పినటువంటి రిప్లై ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నా వల్ల ఈ గేమ్ అవ్వలేదు అని ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా ఏం చెప్పలేదు. కాకపోతే క్లీనింగ్ విషయంలో ఎందుకు అలా అనాల్సి వచ్చిందంటే, నేను క్లీన్ చేసేటప్పుడు చిన్న చిన్న మరకలు ఉన్నాయని, అదని ఇదని చెప్పని నా మీద కొన్ని అట్లా మాట్లాడే వరకు ఏదో అద్దంలా మెరిసిపోవాలి, ఒక యాడ్లా కనిపించాలి, ఇట్లాంటివన్నీ కూడా నాకు నచ్చలేదు. వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తుంటేనే మధ్యలో ఒక పర్సన్ ఆపేశారు. ఆ తర్వాత నువ్వు అడగలేదు, నాకు క్లారిటీ ఇచ్చినటువంటి అవకాశం కూడా రాలేదు అనే విషయాన్ని కూడా మెన్షన్ చేస్తుంది. అంటే ఈ అవతల పర్సన్ ఆపేశారు ఇదంతా ఏంటి అంటే, రోహిణి మధ్యలో మీరు నామినేషన్స్లోకి మీరు నామినేషన్స్ వేసుకోండి కావాలంటే అక్కడ మాట్లాడదాం అనే విషయం. అంటే అరే నువ్వు క్లీనింగ్ చేయనందుకు ఎవరైనా నామినేషన్స్ దాకా తీసుకెళ్తారా అనే మాట మాట్లాడుతుంది అప్పుడు రోహిణి. సో ఇప్పుడు ఆ పర్సన్ గురించి మాట్లాడుతుంది. నేను నీ క్లారిటీ ఇస్తుంటే మధ్యలో ఒక పర్సన్ అడ్డొచ్చారు అనే విషయం విష్ణుప్రియ చెప్తుంది కదా. సో దానికి సంబంధించినటువంటి విషయం అనమాట ఇది. సో అయితే ఇక్కడ క్లీనింగ్కు సంబంధించిన ఇప్పుడు
అవినాష్ చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు నీ యొక్క పరిస్థితి అనేది సరిగా లేదు, నువ్వు నాట్ ఎలిజిబుల్, వాళ్ళందరూ కూడా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మాత్రం నువ్వు నాకు కొంచెం తక్కువగా కనిపించావు సో అనే విషయం చెప్తాడు. బట్ ఇక ఆ విషయానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఇంకా సో మెనీ రీజన్స్ ఉన్నాయి. నేను గత ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా నేను ఆ విషయాన్ని చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను. విష్ణుప్రియలో ఉన్నటువంటి అంటే గేమ్ పరంగా తను లైట్ తీసుకున్నటువంటి విధానం అని తను చెప్పకపోయినప్పటికీ కూడా నాది ఇంతే, నేను జస్ట్ గేమ్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలమ్మా అంటే నేను ఇక్కడ వరకే వెళ్తాను, నా కెపాసిటీ ఇంతే, నేను ఇక్కడ దాకా పోను, సో నేను ఎలా మొత్తానికైతే కొంచెం వెళ్ళాను కదా అంతే నా కెపాసిటీ అని చెప్తుంది. కానీ నేను అక్కడ వరకు వెళ్ళను, నాతో అవ్వదు, ఇది సంగతి, మీ ఇష్టం, ఇట్లా ఉంటుంది విష్ణుప్రియది. సో ఆమె ఒప్పుకోకపోయినా సరే గేమ్ పరమైనటువంటి విషయాలలో చాలా అంటే ఇక అందరూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళని కంపేర్ చేసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కంపేర్ చేసినప్పుడు తిను తక్కువగానే ఆడింది, తక్కువ ఆ ఇంటెన్షన్ అనేది చూపించింది, గెలవాలన్న పట్టుదలని తక్కువగా చూపించింది అనేది మాత్రం ఆ మాట మాత్రం ముమ్మాటికి వాస్తవం. కాకపోతే దానికి తను పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే నాది ఇంతే, నేను ఇంతవరకే, నేను ఇలాగే ఉంటాను, ఇక నేను నచ్చుతానా నచ్చనా అనేది ఇట్స్ అప్ టు దెమ్, ఆడియన్స్కి అనే విషయం చాలా క్లియర్గా చెప్పేస్తుంది. సో ఈ రకంగా పైగా అవినాష్కు సంబంధించి కూడా తనకి కొంత ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ ఆ క్లీనింగ్ విషయం కూడా అదే, నువ్వు ఖచ్చితంగా క్లీనింగ్ అనేది ఇప్పుడు నిన్నటిది ఇవాళ చేసావు, ఇవాళ రేపు చేస్తావా ఇవాళ చేస్తావా అనే విషయం అడిగినప్పుడు నేను చేస్తాను కానీ నన్ను ఇలా చేయాలి అలా చేయాలని చెప్పిన ఇట్లాంటివన్నీ మాట్లాడొద్దు అని కూడా ఆ రోజు పెద్ద ఆర్గ్యుమెంట్ పెడుతుంది అందరు కలిసి కూర్చున్నప్పుడే. సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి ఉన్న వాళ్ళలో ఎవరిని తొలగించాలనుకున్నప్పుడు అవినాష్ ఆమెను సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక నెక్స్ట్ విష్ణుప్రియ గౌతమ్ని సెకండ్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తొలగించాలని అనుకుంటుంది. సో తను చెప్పినటువంటి పాయింట్ మీరు చాలా క్లియర్గా వినండి. ఇక్కడ విష్ణుప్రియ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, ఇంటరాక్షన్ బేసిస్లో ఇప్పటి వరకు నేను ఒక అడుగు ముందుకేసి నేను నీతో మాట్లాడాను, బట్ అసలు నీ సైడ్ నుంచి అసలు అటువంటిదా నాకేమీ రాలేదు. పైగా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ మేట్స్ అందరిలో వాళ్ళ గేమ్ ఏంటి, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేవి కాస్తైనా నాకు అర్థమైనాయి, కానీ అసలు నువ్వు గేమ్ ఏంటో నువ్వేంటో అనేది నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అనే పాయింట్ని రైస్ చేస్తూనే తను చెప్పినటువంటి ఇంకో విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావేమో, ఆల్రెడీ బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు అయి ఉండొచ్చు, కానీ బట్ నాకు అర్థం కాలేదు, నాకు తెలియట్లేదు అన్న ఇంటెన్షన్తో నేను ఈ రేసు నుంచి నిన్ను తప్పించేయాలనుకుంటున్నా అనే పాయింట్ రైస్ చేస్తుంది. దానికి గౌతమ్ ఏం చెప్తాడంటే, నేనేంటో అనేది నీకు అర్థం కాలేదు, నా ఇంటరాక్షన్ ఏంటో నీకు తెలియలేదంటే అది నా తప్పు కాదు, అది నీ తప్పు. అది ఇంకా నేను దానికి సంబంధించి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీతో ఎక్కువ ఇంటరాక్షన్ కాలేదు అని చెప్పని నన్ను రేసులో నుంచి తీసేస్తాను అనేది అందుకు గౌతమ్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, నేనేంటో నీకు అర్థం కాలేదని అంటున్నావు, నా ఇంటరాక్షన్ ఏంటో నీకు తెలియలేదు అంటున్నావు, అది నా మిస్టేక్ కాదు. అలా అని ఇప్పుడు నీతో ఇంటరాక్షన్ అయిన వాళ్ళే ముందుకు పోవాలని, నీతో ఇంటరాక్షన్ కాని వాళ్ళు పోకూడదని చెప్పని నువ్వు ఇట్లా ఆలోచించడం అనేది కూడా కరెక్ట్ కాదు అనే విషయాన్ని కూడా మెన్షన్ చేస్తాడు. అయితే విష్ణుప్రియ ఏమంటదంటే, వాళ్ళ పర్సనాలిటీ ఏంటో అన్న అర్థమైంది, కానీ అసలు నీ విషయంలో అర్థం కాలేదు, అసలు నువ్వు ఎలా ముందుకెళ్తున్నావు అనే విషయం కూడా నాకు తెలియలేదు అనే విషయం చెప్తుంది. అంటే గౌతమ్ సింపుల్గా అక్కడ వాడినటువంటి మాట ఏంటంటే, ఏం లేదు, నువ్వు అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను ఈ హౌస్లో నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా సో ఇలా ఉంటున్నాను, అందువల్లనే నేను గేమ్లో ముందుకు పోతున్నాను అనే విషయాన్ని ఈ 3 పదాల ద్వారా చెప్తాడు. చెప్పినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నువ్వు వీకెండ్లో కూడా హోస్ట్ని ఇంటరప్ట్ చేసి ఆయన నిన్ను ఆపు అనే వరకు కూడా వెనుకోకుండా ఇదంతా ఇట్లా జరిగింది, బట్ అక్కడ జరిగినటువంటి కన్వర్జేషన్స్కి ఏదో అది నువ్వు ముందే చేసి ఉంటే బాగుండేది అనే విషయం చెప్తాడు. అక్కడ గౌతమ్ ఏమంటాడంటే, నేను ఆ విషయానికి సంబంధించి అక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను, కానీ అక్కడ
నాది ఆపు అని చెప్పి అన్నారు కాబట్టి నేను సారీ చెప్పాను, దానికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చాను, ఆ తర్వాత పనిష్మెంట్ కూడా తీసుకున్నాను నేను అనే విషయం చెప్తారు. సో ఇది వాళ్ళ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్లో ఇప్పుడు విష్ణుప్రియకి పర్సనాలిటీ అర్థం కాలేదు అని అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ తిను వైల్డ్ కార్డ్గా వచ్చాడు, కొన్ని వారాల పాటు చూసుకుంటూ వస్తోంది. ఇప్పుడు మిగతా అందరినీ ఫస్ట్ నుంచి చూస్తూ, ఇప్పుడు ఇందులో రోహిణి, అవినాష్, గౌతమ్ వీళ్ళు కూడా ఎన్ని వారాల నుంచే వస్తున్నారు. పర్సనాలిటీ ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు నీకేంటో అర్థం కావట్లేదు అని అంటే అది ఎవరి మిస్టేకు? అది నీ మిస్టేకా, తన మిస్టేకా? తనేంటో అర్థం చేసుకోవాల్సింది. అసలు ఒక పర్సన్ ఎట్లా ఆడుతున్నాడు ఏంటిగో, నువ్వు ఇలాంటి మైండ్ సెట్తో ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, నీ మైండ్ సెట్ అనేది నాకు నచ్చట్లేదు అని ఇలాంటి రీజన్స్ చెప్పినా ఓకే, కానీ అసలు నువ్వేంటో నాకు తెలియట్లేదు అని చెప్పనంటే, ఒక పర్సన్ నువ్వు కనీసం ఎగ్జామిన్ చేయలేకపోతున్నావు అని, అతని మనస్తత్వం ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నావు. పైగా ఓకే ఓకే నిన్ను ఆడియన్స్ ఇష్టపడుతున్నారంటే ఏదో ఉంటుంది, ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ నీకు అని ఈ విషయాలు చెప్తూ ఉంటాయి. అరే నీకు ఒక క్లారిటీ అనేది లేకుండా ఒక పర్సన్ని సెకండ్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తీసేస్తాను అని చెప్పారంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు అనే ఒక విషయం కూడా చాలా క్లియర్గా అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే, వీకెండ్లో హోస్ట్ని ఇంటరప్ట్ చేసి ఇట్లా ఈ డిస్కషన్స్ అన్ని ఎక్కడ జరిగినాయి అవేదో ముందే డిస్కస్ చేసుకుని ఉంటే బాగుండేది అనే పాయింట్స్ రైస్ చేసింది కదా. ఆ పాయింట్స్ ఎక్కడ అంటే, వైల్డ్ కార్డ్స్కు సంబంధించి గౌతమ్కి పృథ్వీకి మధ్య ఫైట్ అనేది జరుగుతుంది కదా. సో వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చారు అని చెప్పి మీ అందరూ కూడా టార్గెట్ చేశారు, వాళ్ళందరిని బయటికి పంపించాలనుకున్నప్పుడు గౌతమ్ అన్నప్పుడు తర్వాత పృథ్వీకి వాళ్ళిద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ ఆర్గ్యుమెంట్ అనేది అక్కడ మాట్లాడుకుంటారు, వాళ్ళు హోస్ట్ దగ్గర మాట్లాడుకుంటారు, 1-to-1 కన్వర్జేషన్స్ చాలా జరుగుతుంది. అది ముందే మాట్లాడుకుంటే బాగుండేది అంటే అప్పుడు ఖచ్చితంగా ఆ ఫైట్ తర్వాత చాలా క్లియర్గా మాట్లాడుకుంటారు వాళ్ళందరూ కలిసి. సో ఇప్పుడు ఆ పాయింట్ని అంటే ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి సంబంధం లేకుండా ఈ పాయింట్కి ఆన్సర్ చెప్పాడని ఇంకొక పాయింట్, ఈ పాయింట్కి ఇంకా ఆన్సర్ చెప్పాడని ఇంకొక పాయింట్, అట్లా తీసుకుంటూ వెళ్తుంది. కానీ ప్రతిదానికి ఆన్సర్ చెప్తాడు గౌతమ్ అక్కడ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇదే అంటాడు, అదేనమ్మా అది విష్ణుప్రియ అంటది, అదేనమ్మా అదే ఇక్కడ నువ్వు అందరితో డిస్కస్ చేస్తుంటే అంతవరకు వెళ్ళేది కాదు కదా అంటే, అంతవరకు వెళ్ళేది కాదు కదా ఏంటి, అక్కడ ఆల్రెడీ డిస్కస్ చేశాననే విషయం అని చెప్తాడు. ఆ పాయింట్ అనేది ఇక్కడ అందరికీ చెప్పిన పాయింటే, ఇందులో ఎటువంటి దాపరికాలు లేవు అనే విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అయితే ఇక లాభం లేదనుకుంటుంది. లాభం లేదనుకొని ఓకే ఓకే ఫైన్, ఈ హౌస్లో నాకు అందరిది క్లారిటీగా అర్థమైంది కానీ నీకేం అర్థం కాలేదు కాబట్టి నేను రేస్ నుంచి తీసేస్తున్నా అనే విషయం చెప్తే మరి అది నా ప్రాబ్లం కాదు కదా విష్ణుప్రియ అనే మాట అంటాడు గౌతమ్. అన్నప్పుడు ఓకే అది ఐ డోంట్ నో బిగ్ బాస్, ఇవి నా పాయింట్స్, నా పరంగా గౌతమ్ ఈజ్ నాట్ మై ఫైనలిస్ట్ అనే విషయం చెప్పేస్తుంది. సో ఇక ఏంటి అంటే పూర్తిగా ఇంక తను నేను చెప్పిన వాటన్నిటికి కూడా తన ఆన్సర్స్ చెప్పేస్తున్నాడు. సో ఇక నేను వాదించిన అనవసరం, ఇంకో ఇది బిగ్ బాస్కి ఇది పరిస్థితి అన్న విషయం చెప్పినట్లే అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అసలు మనకి చాలా తక్కువ చూపించారు. ఇందులో మనకి ఈ ఎపిసోడ్ విషయం వచ్చే వరకు కొంచెమే చూపించారు, కానీ అది టోటల్గా మనం ఎపిసోడ్ అంతా చూస్తున్న అంటే మొత్తం లైవ్ స్ట్రీమ్ అంతా చూసినప్పుడు చాలా ఉంటుంది. అసలు అవినాష్కి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్, విష్ణుప్రియతో కానీ విష్ణుప్రియకి గౌతమ్కి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్కు సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా షార్ట్ చేసి చూపినప్పుడు కొన్ని కీ పాయింట్స్ మిస్ అయ్యేమన్న ఒక ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇక నెక్స్ట్ గౌతమ్ గురించి రోహిణితో విష్ణుప్రియ పక్కన డిస్కషన్ చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు మీరు విష్ణుప్రియ గౌతమ్తో మాట్లాడుతున్నప్పుడు ఎంత డిఫెన్స్లో పడిపోయింది అనేది, ఎంత పర్సనల్గా ఫీల్ అయిపోయింది, ఎంత ఇక నేను ఏంటి ఎట్లా గట్టిగా వాదించేస్తున్నాడు నన్ను అనేది ఫీల్ అయ్యింది అనేది, ఎంతలా మాట్లాడుతుంది అనేది ఈ డిస్కషన్లో బయటపడుతుంది. తను ఏం మాట్లాడుతుందంటే, రోహిణి నీకు గౌతమ్ మాట్లాడేటప్పుడు ఏమన్నా అనిపించిందా, ఆ క్యాలిక్యులేషన్స్, ఆ నిష్పక్షపాత ధోరణి, ఇలా బుల్లెట్స్లా వదలటం మీదకి అనే విషయం మాట్లాడేది. అంటే ఇప్పుడు తను మాట్లాడుతున్నటువంటి మాటలు నీకు బుల్లెట్స్లా గుచ్చుకున్నాయి అంటే నువ్వు ఖచ్చితంగా వాటికి తలొగ్గావు, ఆ మాటలు నీకు ఖచ్చితంగా కుచ్చుకున్నాయనే కదా అర్థం. సో అంతే. అంటే రోహిణి చాలా క్లియర్గా చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, ఆయన ఫస్ట్ ఎలా మాట్లాడతాడో నాకు తెలిసేది కాదు, కానీ ఇక్కడ మొదటి నుంచి ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇట్లనే మాట్లాడుతూ ఉన్నాడు. అసలు వాస్తవానికి నా నామినేషన్లో మొదట గౌతమే నా నామినేషన్ పాయింట్. అప్పుడు కూడా నా దృష్టిలో ఇది బులియింగ్ లాగా అనిపిస్తుందని మాట్లాడాడు, నా వాక్కు నా హక్కు అని చెప్పని మాట్లాడాడు, ఇట్లనే మాట్లాడుకుంటూ వస్తున్నాడు తను అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తే అప్పుడు విష్ణుప్రియ అంటది, తేజ చెప్పినట్టు
ప్రతి చోట అతను ఒంటరివాడు అని చెప్పే ప్రయత్నం చేస్తుండు, అతను సోలో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండు అని మాట్లాడితే అసలు ఈ మాట ఎందుకు వచ్చిందనేది అర్థం కాలేదు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఓకే, ఆ క్లారిటీ అనేది నువ్వు రోహిణిని అడిగావు. మళ్ళీ తేజ చెప్పినట్టు సోలో అని చెప్పుడు తేజ అనే వ్యక్తి ఒక మాట అన్నాడు కాబట్టి, తేజ ఇట్లా చెప్పేసి వెళ్ళిపోయాడు కాబట్టి తేజ అన్నాడు తేజ అన్నాడు తేజ అన్నాడు తేజ అన్నాడు తేజ ఎక్కడున్నాడు ఇప్పుడు అని అన్న తేజ ఎక్కడున్నాడు? ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి తేజ ఎక్కడున్నాడు? ఎలిమినేట్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు అదే తేజ పాయింట్లు పట్టుకొని కూర్చుంటే మీరు ఇంకా ఏమన్నా అర్థం ఉంటుందా వాటికి అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ గౌతమ్ కూడా ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటాడు. గౌతమ్ ఏం మాట్లాడుకున్నాడంటే 14వ వారంలో ఇంటరాక్షన్ బేసిస్ మీద ఫైనలిస్ట్ అవ్వద్దని చెప్తున్నామే, ఆమెతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళని వదిలేసి నన్ను ఇంటరాక్ట్ అవ్వలేదని చెప్పి నన్ను నామినేట్ చేస్తుందంటే దీన్ని ఏమంటారు? ఇది నిష్పక్షపాతమే కదా అనే పాయింట్ని మాట్లాడతాడు. నెక్స్ట్ ఇక ఇక్కడే స్టార్ట్ అవుతుందండి యుద్ధం. మామూలు యుద్ధం కాదు ఇది. కొన్ని గంటల పాటు అసలు మొత్తం నిన్న వీళ్ళ దెబ్బకు వర్షం వచ్చేసి గొడుగులు కూడా సరిపోలేదు, ఆ ఫోటోలు కూడా కాలిపోవట్లేదు. మామూలు యుద్ధం కాదు ఇది. ఇద్దరు ఆల్మోస్ట్ ఇక కొట్టుకోవటం ఒక్కటే తక్కువ. కానీ ఇందులో చాలా సిల్లి విషయాలు కూడా ఉన్నాయి, సీరియస్ విషయాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, పనికి మాలిన విషయాలు ఉన్నాయి, తలకు మాసిన విషయాలు ఉన్నాయి, వీళ్ళకి సంబంధం లేని విషయాలు ఉన్నాయి. అసలు వీళ్ళ నామినేషన్స్ పాయింట్ ఒకటైతే వీళ్ళు ఫైట్ చేసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా అవి ఎటుటో వెళ్ళిపోయినాయి. అఫ్ కోర్స్ బిగ్ బాస్ హౌస్లో ఎక్కడన్నా ఒకటి స్టార్ట్ అయితే అది మొత్తం ఊరంతా చుట్టేసుకుంటూ వస్తుందని తెలిసిందే, కానీ ఇది మరీ శృతి మించిందేమో అనిపించింది. ఎస్, అసలు ఏం జరిగింది ఈ గౌతమ్ మధ్య నిఖిల్ మధ్య యొక్క ఆర్గ్యుమెంట్కు సంబంధించినది చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళు చాలా పూర్తిగా చూడండి, ఏం లేదు, అబ్జర్వ్ చేయండి, పూర్తిగా చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే గౌతము నిఖిల్ని సెకండ్ ఫైనలిస్ట్ నుంచి రేస్లో నుంచి తీసేయటం వెనకాల ఫస్ట్ చెప్పినటువంటి రీజన్, నా విషయంలో నువ్వు చాలాసార్లు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు అనే విషయాన్ని మెన్షన్ చేసి చెప్తున్నావు పదే, ఇది పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పి చెప్తున్నావు. సో అది నాకు కరెక్ట్గా అనిపించట్లేదు అనే విషయాన్ని అది ఇంకా ఫినిష్ కూడా చేయడు. అంటే నీకు ఎన్నిసార్లు అంటే నేను పోర్ట్రీ చేస్తున్నా అనే మాట నేను ఎన్నిసార్లు చెప్పాను అంటాడు. అంటే గౌతమ్ అంటాడు నేను కొన్ని పాయింట్స్ పెట్టినప్పుడు, కొన్ని ఫ్యాక్ట్స్ పెట్టినప్పుడు అంటే నిఖిల్ వెంటనే అంటాడు పాయింట్స్ అని చెప్పు, ఫ్యాక్ట్స్ అని చెప్పకంటే గౌతమ్ అంటాడు అవి నీకు ఫ్యాక్ట్స్ కాకపోవచ్చేమో, నాకు ఫ్యాక్ట్సే అంటాడు. అవి నీకు ఫ్యాక్ట్స్ కానీ నాకు కాదు, నాకు పాయింట్సే అని నిఖిల్ చెప్తాడు. సో గౌతమ్ అంటాడు నీ ఉద్దేశంలో కాకపోయినా ఇక్కడ ఎవరు ఏం పోర్ట్రే చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వస్తారు. ఇక్కడ నేనేం పోర్ట్రే చేయట్లేదు నిఖిల్ అనే విషయం చెప్తాడు. సో ఇక్కడ నిఖిల్ అనేది సో నేను లాస్ట్ వీక్ పోర్ట్రే అనే మాట వాడినందుకు ఇప్పుడు నేను ఫైనలిస్ట్ అవ్వకూడదు, అంతేనా నీ పాయింట్ అనే విషయం చెప్తాడు. దానికి గౌతమ్ ఏంటంటే అవును, పోర్ట్రే అనేది చాలా పెద్ద మాట, సో అది నాకు తప్పు అనిపించింది. ఇప్పుడు నేను నిన్ను తీసేయాలనుకోవట్లేదు, లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఉంటావు, ఇట్లాంటివి కూడా చెప్పలేదు గౌతమ్ చెప్పిన పాయింట్ ఏంటంటే నేను నిన్ను తీసేయాలను, నువ్వు నన్ను ఊరికే జనాలకు అది పోర్ట్రే చేస్తున్నాను ఇది పోర్ట్రే చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది నా దృష్టిలో నాకు చాలా పెద్ద మాట అనిపించింది. మరి దాని నుంచి నన్ను బయటికి పంపించాలి, అది నేను అర్హత కాకుండా పోతానా, ఫైనలిస్ట్గా అర్హత లేకుండా పోయాననే విషయం నిఖిల్ అడిగినప్పుడు ఎస్ నాకు అది పెద్ద మాట అనే విషయం చాలా క్లియర్గా చెప్పేస్తాడు. చెప్పినప్పుడు నిఖిల్ ఏమంటాడంటే ఓహో ఓకే, నేను నామినేషన్స్లో పోర్ట్రే అనే మాట ఎందుకు వాడానంటే నామినేషన్స్లో నిన్ను ఏదైనా పాయింట్స్ మీద నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్ మీద కాకుండా డిఫెన్స్ చేయకుండా నీ ప్రకారంగా ఒక పదం పట్టుకొని ఒక 4-5 గంటల పాటు మాట్లాడేసి 4 సినిమా డైలాగులు చెప్తావు, అది డిఫెన్స్ అని నువ్వు అనుకుంటావు, నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది. ఇది నీ పాయింట్ అయితే నీకన్నా నేనే ఫైనలిస్ట్కి డిజర్వ్, సో నీకన్నా నేనే ఫైనలిస్ట్కి డిజర్వ్ అని చెప్తాడు. గౌతమ్ నామినేట్ చేసినటువంటి పాయింట్ ఏంటి ఇక్కడ, తను రేస్లో నుంచి తీసేస్తూ నువ్వు పోర్ట్రే చేస్తావు అనే విషయం చెప్పాడు. దానికి నిఖిల్ మాట్లాడినటువంటి విషయం ఏంటంటే చెప్పినటువంటి రీజన్ ఏంటంటే నువ్వు ఎవరైనా నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్ వదిలేసి మిగతా పాయింట్ల మీద మాట్లాడతావు, అక్కడ 4-5 గంటల పాటు మాట్లాడేసి అందులో 4 సినిమా డైలాగులు వాడేసి సో అట్లా చేస్తావు, అసలు పాయింట్ని పక్కన పెట్టేస్తావు అనే విషయం చెప్తాడు. సో ఇక్కడ నువ్వు పోర్ట్రే అనే పదం వాడావు కాబట్టి దానికి ఆన్సర్ చెప్పంటాడు. ఆన్సర్ చెప్పానన్నప్పుడు
నన్ను మాత్రమే కాదు, నీకు ఒక స్టోరీ లైన్ ఉంటుంది ఇక్కడ మిగతా వాళ్ళకు కూడా అని చెప్పని మిగతా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి 3 సినిమాలు చూపించావు, స్క్రీన్ ప్లే ఒకటే, సిచ్యువేషన్స్ వేరు అని మాట్లాడాడు. సరే స్క్రీన్ ప్లే సిచ్యువేషన్స్ ఇవన్నీ చెప్పారంటే పాయింట్స్ ఏం చెప్తారు అని చెప్పారు అనుకున్నాం. ఇక్కడ తను ఏం చెప్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రేరణదే చెప్తా, నామినేషన్స్ అయ్యాక వారితో ఒక బాండ్ అవుతుంది, నీకు ఫ్రెండ్ సిస్టర్ బాండ్ అది ఇది అయింది, నువ్వు ఫన్ యాంగిల్ అని తీసుకొని ఫస్ట్ ఒకరిని గెలుగుతావు, అది అక్కడ నుంచి నీకు ఆపోజిట్ నుంచి వేరే రియాక్షన్ వస్తుంది అనే పాయింట్ని రైస్ చేస్తాడు. సో ఆ పర్సన్ ఎవరో చెప్పు అని చెప్పినాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ని గెలుకుతావు అని చెప్పని అన్నాడు కదా, అంటే యాక్చువల్లీ ప్రేరణ గురించి మాట్లాడతాడు. ప్రేరణ గురించి మధ్యలో ఏమంటాడంటే ఒక పర్సన్ని గెలుగుతావు, ఆ పర్సన్ ఫన్ యాంగిల్ అని చెప్పని గెలుగుతావు కానీ నీకు ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది అనే విషయం మాట్లాడతాడు. ఇక్కడ నాకు అబ్జెక్షన్గా అనిపించినటువంటి విషయం కూడా చెప్తున్నాను చాలా క్లియర్గా. ఇప్పుడు నామినేషన్ పాయింట్ పెట్టింది ఎవరు? గౌతము. క్వశ్చన్ వేసింది ఎవరిని? నిఖిల్ని. నిఖిల్ దాన్ని దేని మీద డిఫెండ్ చేసుకోవాలి? గౌతమ్ వేసినటువంటి ఏదైతే పాయింట్ ఉందో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేటువంటి చర్చ ఏదైతే ఉందో దాని మీద చేసుకోవాలి. ఇక్కడ హౌస్లో మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే కొన్ని సందర్భాల్లో వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది అన్ని విషయాల్లో ఉండరు. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ వీళ్ళతో గొడవ అవుతుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తితో గొడవ పెట్టుకుంటాను. ఒక వ్యక్తితో గొడవ పెట్టుకున్న తర్వాత అది నీకు తెలుస్తుంది, నీకు కనిపించింది మాట్లాడతావు. కానీ నేను ఆ వ్యక్తితో గొడవ తర్వాత పర్సనల్కి వెళ్ళిపోయి నేను అతనితో సార్ట్ అవుట్ చేసుకుంటా, మా ఇద్దరి మధ్య క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన విషయం నువ్వు చూడవు. సో నువ్వు అమ్మాయిని అట్లా చేసావు ఇట్లా చేసావు అని చెప్పారంటే దాని మీద మేము ఇద్దరం మాట్లాడుకున్నాం, ఎవరెవరు మిస్టేక్స్ అనేవి కూడా మేము సెటిల్ చేసేసుకున్నాం, మా మధ్య విషయాలు ఉన్నాయి. అసలు గొడవ ఎందుకు? ముందు ఒకటేదో జరుగుతుంది, గొడవ తర్వాత వీళ్ళేదో సెటిల్ చేసుకుంటారు. కానీ ఆ గొడవలో ఆ కొంతవరకు మాత్రం తీసుకొని నేను మొత్తం ఆ నామినేషన్స్ పాయింట్లో నేను మొత్తం తీసుకొచ్చేసి ఆ ఒక్క పాయింట్ని పెట్టేస్తానని అనుకో, నీకు ముందు వెనక తెలియకుండా నేను అసలు ఒక ఇద్దరి మధ్య కన్వర్జేషన్స్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని గురించి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ గొడవలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకోవాలి. ఆ విభేదాల మధ్య ఫైట్ అనేది రావాలి. కానీ ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసినప్పుడే ఆ ఫైట్ కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ప్రేరణ విషయంలో అదే చేశాడు అనిపించింది నిఖిల్. క్లియర్గా చెప్తాను చూడండి. సో ఆ పర్సన్ ఎవరో చెప్పాడంటే ఆగు చెప్తున్నా కదా ప్రేరణ అని చెప్పినట్టు. ఇప్పుడు ప్రేరణ అని నువ్వు చెప్పినప్పుడు మళ్ళీ ఒక పర్సన్ని గెలుగుతావు, ఒక పర్సన్ని ఎట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అనే విషయం గురించి చెప్పడం కూడా విషయం. ఇక్కడ తను చెప్పిన పాయింట్ ఏంటి? సీతాఫల్ టాపిక్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ సీతాఫల్ విషయంలో నేను దానికి మీరు లైవ్ స్ట్రీమ్ చూడలేదు కానీ చాలా క్లియర్గా ఉంటుంది. సీతాఫల్ అనేది నేను కెమెరాలకు చూపించుకుంటూ బిగ్ బాస్కు చెప్తూ నా పక్కన ఉన్నటువంటి హౌస్ మేట్స్తో మాట్లాడుకుంటూ వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చెప్పాను, ఇది ఫన్ జోన్తో నేను చేయబోతున్నాను అని. అక్కడ ప్రేరణ అనే వ్యక్తి నన్ను సిగ్గులేదు అని చెప్పి నేను మాట మాట్లాడినందుకు, సిగ్గులేదు అనే మాట అరే నేను ఫన్తో చేసిన విషయాన్ని ఇది కొంచెం బెడిసి కొట్టిందన్న ఉద్దేశంతో సిగ్గులేదు అనే మాటలు మాట్లాడొద్దన్న విషయం మీద మేము దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు తనకి నీకు ఏదో సిస్టర్ బాండ్ ఏర్పడింది కదా అని చెప్పని ఫస్ట్ ఫీల్ అయితే తర్వాత ఆర్గ్యుమెంట్స్ రాకుండా ఉండాలని లేదు, ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అట్లనే ఉండాలని లేదు. ఇప్పుడు తను ఒక ఫన్ జోన్ ఎక్స్పెక్ట్ చేశాడు. ప్రేరణ మెగా చీఫ్ కాబట్టి సీరియస్గా తీసుకొని దాని మీద సిగ్గు లేదని మాట మాట్లాడింది, అది కొంచెం అబ్జెక్షన్గా అనిపించింది, దాని మీద మాట్లాడుకున్నాడు. ఇప్పుడు ఇందులో అసలు ప్రేరణ పాయింట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది నిఖిల్కి? ఇప్పుడు నిఖిల్కి ఏదన్నా ఉంటే నిఖిల్ది కదా చెప్పుకోవాల్సింది. నువ్వు మిగతా వాళ్ళతో అట్లా చేస్తావు అంటే నీకు లేవా పాయింట్స్ అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. ఆగు ఇప్పుడు చెప్తున్నా కదా ప్రేరణ అని అంటాడు. సో గౌతమ్ అంటే ప్రేరణని ఏ సిచ్యువేషన్లో ఏం గెలికినానో చెప్పు. ఇప్పుడు నువ్వు ఒకళ్ళని గెలుగుతావు అని చెప్పి అన్నాడు కదా, ఒకళ్ళని గెలుగుతావు, అది ఫన్ అని చెప్పని గెలుగుతావు, అది నీకు ఆపోజిట్ రియాక్షన్ ఇస్తుంది అంటే ప్రేరణని నువ్వు సీతాఫల విషయంలో తను చాలా కామెడీ చేయబోయావు, అది నీకు రివర్స్ అయిపోయింది అనే విషయం గురించి ఇప్పుడు నిఖిల్ మెన్షన్ చేసింది. అరే ఏంట్రా వీడు మాట్లాడుతున్నా కదా చెప్పానా సిచ్యువేషన్ అని చెప్పని అంటాడు. ఇక్కడ విషయం ఏంటో నాకు ఏమనిపించింది అంటే నిఖిల్ మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడుతున్నా అనుకుంటూ కూడా అసలు పాయింట్ చెప్పట్లేదు. అసలు ఈ విషయం ఇది వీళ్ళ మధ్య డిస్కషన్ అనేది ఇది అసలు పోర్ట్రేకి సంబంధించినటువంటి రీజన్ ఏంటో చెప్పు, ఒక పాయింట్ ఏంటో చెప్పు, దానికి సంబంధించినటువంటి విషయం ఏంటో చెప్పు అనే దగ్గర స్టార్ట్ అవుతుంది. అది కాకుండా ప్రేరణను ఇన్వాల్వ్ చేశాడు కాబట్టి ప్రేరణ మీద వెళ్ళిపోతుంది. గౌతమ్ అంటాడు సినిమా అంటున్నావు, స్టోరీ అంటున్నావు, ఏ సిచ్యువేషన్లో ఏం గెలికినానో చెప్పు అని అంటాడు. ఇదే మాట్లాడతాడు, విషయం చెప్పు బాబు అని చెప్పని అంటాడు. అంటే నిఖిల్ అంటాడు నేను ఒకే లైన్ చెప్తున్నా, నాకు అంత ఓపిక లేదు నీలాగా గంటలు మాట్లాడటానికి. ఇప్పుడు నాకు ఎంత కామెడీగా అనిపించిందంటే నీకు అలిగేషన్ వేసి దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వంటే నేను నీ క్లారిటీ ఇవ్వను, నేను సింపుల్గా చెప్పేస్తానని చెప్పినాను అనుకో, అలిగేషన్ వేసిన వాడు తీసుకుంటాడా?
నీకు విషయం ఏమీ తెలియకుండా నువ్వు నా మీద ఎట్లా ఎలిగేషన్స్ చేస్తావు అని కోపం వస్తుంది కదా, ఖచ్చితంగా కోపం వస్తుంది. నేను చెప్పను, నాకు ఓపిక లేదు, నీలా గంటలు గంటలు చెప్పినట్టు గంటలు గంటలు కాదు. బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే పాయింట్ టు పాయింట్ ఒక రోజంతా నడుస్తుంది, తెగదు. మరి అంతే, పాయింట్లు పెట్టాల్సి ఉంటుంది. అవతల వాళ్ళ మీద నిందేస్తే వాళ్ళు ఎన్ని గంటలైనా మాట్లాడతారు. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా, నువ్వు ఇప్పుడు నేను నిందేసి నేను దాని మీద ఒక ఆన్సర్ ఇచ్చేసి ఊరుకుంటా అని చెప్పంటే ఆపోజిట్ పర్సన్ కూడా వర్తి కాదనుకో, వాడు అతను ఏ విషయం దాని మీద ఆర్గ్యుమెంట్ చేయలేదనుకో, అది ఆర్గ్యుమెంటే కాదు. కానీ తను సీరియస్గా తీసుకొని దాని మీద ఖచ్చితంగా నిన్ను క్వశ్చన్ అడిగాడు అనుకో, ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవాల్సిందే. లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా నీకు ఎఫెక్టే. నీకు ఇక్కడ గంటలు గంటలు చెప్పడానికి లేదు, నాకు ఓపిక లేదు అని చెప్పానంటే, నువ్వేమో ఆల్రెడీ ప్రేరణ విషయమే టాపిక్ లాగావు, ప్రేరణ టాపిక్ లేవు, గెలుగుతావు, ఎఫెక్ట్ అవుతుంది, అదైతుంది ఇది అవుతుంది అని చెప్పావు. మరి దాని మీద తను ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి కదా, తనకు ఆన్సర్ ఇవ్వాలి కదా. మరి ఇవ్వను, నేను అన్ని గంటలు ఇవ్వను అని చెప్పంటే కుదరదు కదా. అంటే నువ్వు ఆన్సర్, మళ్ళీ అంటాడు గౌతమ్, నువ్వు ఆన్సర్ చెప్పని అంటాడు. నిఖిల్ అంటాడు, నువ్వు విను విను విను, మధ్యలో రాకు అని చెప్పని అంటాడు. విను విను వినంటే అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, గౌతము నేను వస్తా, బరాబర్ వస్తా, కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వు నాకు అనే విషయం అంటాడు. అసలు ఒక్కసారి గౌతమ్ అట్లా ఆపి నీకు నేను ఆన్సర్ ఇస్తాను చూడు అని అంటే ఇట్స్ క్లియర్. నువ్వు వినవు, అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు, నన్ను కట్ చేస్తున్నాడు వీడు, అట్లా చేస్తున్నాడు వీడు, ఇట్లా చేస్తున్నాడు, నీవే సరిపోయినాయి కానీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం చెప్పట్లే. అయిపోయింది. నిఖిల్ ఏమంటాడంటే తర్వాత, నువ్వు తప్పు చేస్తున్నావు అని నీకు తెలుసు కాబట్టి నువ్వు అది కట్ చేస్తున్నావు ఇప్పుడు అంటాడు. అసలు నువ్వు విషయమే చెప్పేస్తే అసలు కట్ చేయాల్సిన పని కూడా లేదు కదా. ఇప్పుడు నువ్వు విషయం పాయింట్ చెప్పొచ్చు నువ్వు. ఇప్పుడు ఇక్కడ గౌతమ్ కూడా తనకి నేను ఏమీ మాట్లాడను, నువ్వు ఎందుకు ప్రేరణ విషయంలో నేనేం గెలికినానో ఏం చేసినానో చెప్పు అని సైలెంట్గా ఉంటే అసలు తను ఏం చెప్తుంటో చూడాల్సిందే. చూడకుండా తిని కూడా ఎదురు వాదన వేసుకునే వరకు ఏమైపోద్దంటే, వీళ్ళు అసలు నామినేషన్ చేసుకున్న పాయింట్ ఏమో ఎటో వెళ్ళిపోయింది, రేస్లో నుంచి తీసేసినటువంటి పాయింట్ ఏమో ఎటో వెళ్ళిపోయింది, పోట్రే అనేది. తర్వాత నిఖిల్ ఏమో ప్రేరణ ఇన్వాల్వ్ చేశాడు. ప్రేరణ ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే దానికి సంబంధించినటువంటి నిఖిల్ ఆన్సర్ ఇవ్వట్లేదు. తను ఏదో మాట్లాడుతుంటే నీకు గౌతమ్ కూడా ఆ సైడే మాట్లాడాల్సి వస్తుంది. గౌతము తన దగ్గర నుంచి పాయింట్ రాబట్టాలనుకున్నప్పుడు వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా తనతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఇద్దరు ఆ రెండింటి మీదే వాదన అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ థర్డ్ ఫోర్త్ అని చెప్పి వేరు వేరు టాపిక్స్ వచ్చేసినాయి. గౌతమ్ అంటాడు ఇక్కడ, నువ్వు పర్సనల్గా వెళ్తున్నావు కాబట్టి, నువ్వు ప్రేరణ విషయాన్ని తీసుకొచ్చావు కాబట్టి, నువ్వు పర్సనల్గా అంటే నువ్వు ఫ్రెండ్స్ అది చేసి ఇది చేసి అని చెప్పని మాట్లాడి నువ్వు ప్రేరణ విషయం తీసుకొచ్చావు కానీ నేను కూడా పర్సనల్గా వెళ్తున్నానని చెప్పని నువ్వు యష్మిని వాడుకుంది, నువ్వు యష్మిని వాడుకుంది అని చెప్పిన విషయం చెప్పని మాట్లాడతాడు. యష్మిని మాట్లాడుకుంది నువ్వు, యష్మిని వాడుకుంది నువ్వు, యష్మిని వాడుకుంది నువ్వు అనే విషయానికి సంబంధించి ఏంటంటే, ఇక్కడ ఈ పాయింట్లో గౌతము యష్మి పాయింట్ తీసుకురావటం కరెక్టా కాదా అని అంటే, ప్రేరణ టాపిక్ని నిఖిల్ కంప్లీట్ చేయలేదు. ఫ్రెండ్ అని అసలు నిఖిల్ అనే విషయమే అది సగంలో ఆగిపోయింది. నిఖిల్ అసలు ఏ విషయంలో, ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పి ఆమె ఫ్రెండ్ అని చెప్తావు, ఫస్ట్ సిస్టర్ బాండ్ అని చెప్తావు, తర్వాత వాళ్ళు ఏదైనా నీ మీద అన్నప్పుడు వాళ్ళని ఫన్ అని అది చెప్పని గెలుగుతావు, నీకు ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది అని చెప్పని ఆ రకమైనటువంటి ఇంటెన్షన్స్ అది ఇన్కంప్లీటెడ్ సింట్. అక్కడ ఇన్కంప్లీట్ అయిపోయిన విషయంలో ఇక్కడ యష్మిని తీసుకొచ్చి ఏమంటాడంటే గౌతము, అసలు యష్మిని వాడుకుందా నువ్వు, యష్మి అనే అమ్మాయిని తీసుకొచ్చి, అంటే ఇక్కడ నువ్వు ప్రేరణని తీసుకొచ్చావు కాబట్టి నేను యష్మిని తీసుకొస్తా అని 1-to-1 తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ వాడుకున్నావు, అసలు యష్మిని వాడుకుంది నువ్వు అని చెప్పంటే రకరకాల అర్థాలు రావచ్చు. ఇప్పుడు గౌతము యష్మి, నువ్వు అట్లా అనుకుంటూ నువ్వు యష్మితో ఇట్లా చేసావు అట్లా చేసావు ఇంకేమన్నా మాట్లాడితే బాగుండేది, వేరే వేరే పాయింట్స్ పెడితే బాగుండేది. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ మాటలు అంటాడో, వాడుకుంది అని చెప్పంటే పెద్ద మాటలాగా వెళ్ళిపోతుంది. కానీ ఎపిసోడ్ని క్లియర్గా చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వాడుకుంది అని చెప్పనంటే ఇప్పుడు వేరే యష్మి అనే విషయంలో నిఖిల్ దగ్గర వెతకడానికి హౌస్ మేట్స్లో నుంచి వచ్చినటువంటి విషయాలు కావచ్చు, హౌస్లో చూసిన వాళ్ళ విషయాలకు సంబంధించి కావచ్చు, బయట నుంచి చెప్పినటువంటి వ్యక్తుల విషయాలకు సంబంధించి కావచ్చు, యష్మియే నిఖిల్ మీద రియాక్ట్ అయినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, చాలా ఉన్నాయి. బట్ మనకు బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటి, నేనే చెప్పాను నిఖిల్ గురించి, యష్మి నిఖిల్ గురించి మాట్లాడినా యష్మి తప్పే, బయట వ్యక్తులు వచ్చి చెప్పినా సరే అది బయట వాళ్ళ తప్పే తప్ప అక్కడ నిఖిల్ తప్పు లేదు అనే విషయాన్ని చాలా క్లియర్గా మాట్లాడాం. ఇప్పుడు గౌతము వాడుకున్నావు అనే మాట మాట్లాడటం కూడా తప్పున్నారే. నువ్వు ఇంకేదన్నా మాట్లాడాల్సి ఉండేది. ఇప్పుడు నువ్వు అతను యష్మి అనే పాయింట్ తీసుకొచ్చి నువ్వు యష్మితో అలా చేసేవి ఇలా చేసావు అని చెప్పని నీకు మీ హౌస్లో కనిపించినటువంటి విషయాలకు సంబంధించి ఆ పాయింట్లు మాట్లాడితే బాగుండేది. అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా వాడుకున్నావు అని అమ్మాయిని ఇప్పుడు ప్రేరణ విషయం తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు యష్మిని తీసుకొచ్చేసి వాడుకున్నావు అని చెప్పి ఇంకొక ఎక్స్టెండ్ లెవెల్ చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అది వాడుకున్నావు అని చెప్పంటే ఆమెతో గేమ్ ఆడావు అనేది గౌతమ్ యొక్క ఇంటెన్షనే.
కానీ మాట అనేది అది కాదు కదా నువ్వు మాట్లాడింది. సో అది అది మాట్లాడటం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఇక్కడ వెంటనే విష్ణుప్రియ రియాక్షన్ వాడుకున్నామని కానీ అంటే వామ్మో చూడండి చూడండి ఎంత పెద్ద మిస్టేక్ చేశాడో చూడండి చూడండి, అమ్మో ఇంత పెద్ద మాట అన్నాడు. ఏమీ కాదు, అది ఆ పదం దొరికిపోయింది కాబట్టి దాన్ని అంత ప్రొలాంగ్ చేసే ప్రయత్నం కాదు. కానీ తన ఉద్దేశం ఏంటంటే నువ్వు కూడా యష్మితో ఇట్లా చేసావని చెప్పే ప్రయత్నం చేశాడు. చెప్పిన విధానం అనేది సరిగా లేదు. తన ఇంటెన్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఏ ఇంటెన్షన్ ఉన్నా సరే బయటికి ఏది మాట్లాడుతున్నావు అదే కదా కనిపించేది. సో అక్కడ తప్పయ్యాడు. అదే విష్ణుప్రియ లాంటి ఆపోజిట్ క్యాండిడేట్లకి చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది, గౌతమ్ ఎక్కడ దొరుకుతాడా అని చెప్పిన విష్ణుప్రియ. గౌతమ్ దొరకాలి 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 అని చెప్పిన వెయిట్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయాలనుకుంటుంది, రకరకాల అసలు కాసుకొని కూర్చుంటుంది అక్కడ నామినేషన్స్లో. వెంటనే ఆ ఎక్స్ప్రెషన్స్ చూసిన వాళ్ళకి బా ఏం దొరికిందిరా అసలు విష్ణుప్రియకి ఛాన్స్, చూసావా అసలు ఎక్స్ప్రెషన్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అలా అని చెప్పని నిఖిల్ కూడా ఏమీ తక్కువ కానలే. నిఖిల్ ఏమంటాడంటే వెంటనే నువ్వురా తేజతో సహా చాలా మంది నువ్వు వాడుకున్నావు అని చెప్పని అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ అబ్బాయి విషయంలో బాగానే అనిపించింది, అమ్మాయి విషయం కాబట్టి ఇప్పుడు విషయం చూడండి. తేజాని వాడుకున్నావు, సో ఏం వాడుకున్నావు? ఏం లేదు. గౌతమ్ వాడుకోవడానికి తేజలో వాడుకునే విషయానికి సంబంధించి తను ఒక స్నేహం పరంగా నీకు హామీ ఇచ్చా అని చెప్పని తన పనులు చేయించుకున్నాడా, లేకపోతే నమ్మించి మోసం చేశాడా? ఏమీ లేదు. తేజనే మిస్టేక్స్ చేసి వెళ్ళిపోయింది. తిని ఇవ్వనటువంటి హామీలకు సంబంధించి దీని మీద ఏదేదో ఎలిగేషన్స్ అన్ని వేసుకొని బయటికి వెళ్ళిపోయాడే తప్ప ఇక్కడ గౌతమ్ క్లారిటీ ఇచ్చి, గౌతమ్ నువ్వు నా ఫ్రెండ్ రా, నేను నీకు నామినేట్ చేయను, నీకు హామీలు ఇచ్చి అది చేసి ఇది చేసి ఉంటే అది గౌతమ్ తప్పే. ఎటువంటి హామీ ఇవ్వకుండా నేను ఖచ్చితంగా బరాబరుగా నేను ఒక్కడినే ఆడుకుంటాను, నా ఇష్టం నా బాధ నేను పడతానని చెప్పుకున్న వ్యక్తి మీద ఎవరితో నా క్లోజ్గా మాట్లాడితే వాళ్ళు హోప్స్ పెంచుకొని వాళ్ళే నెగిటివ్గా రియాక్ట్ అయిపోయి వాళ్ళే ఇతన్ని బ్లేమ్ చేసి అది ఇదంతా తప్ప ఎట్లా అవుతుంది? ఫస్ట్ అది గౌతమ్ గేమ్ ప్లానే అవ్వచ్చు. గౌతమ్ క్లియర్గా చెప్పేశాడు నా గేమే ఇదని, నేను ఇలాగే ఉంటా ఈ హౌస్లో అని. ఇంకా అలాంటప్పుడు ఆ వ్యక్తిని బ్లేమ్ చేయడానికి ఏముంటుంది? ఈ విషయాలను తీసుకొచ్చి మళ్ళీ ఇదే విషయం తీసుకొస్తారు, తేజాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇది చేసావు అని చెప్పనే విషయం మాట్లాడతాడు నిఖిల్. అసలు కాకపోతే యష్మి విషయంలో ఇది వాడుకున్నావు అనే మాట ఇప్పుడు అమ్మాయి కాబట్టి అలా అయిపోయింది. వాడుకున్నావు అని చెప్పారంటే ఇంకొక రకంగా అనేది పొరపాటుని కాదు అక్కడ. కానీ ఆ పదం అనేది అందరూ పాజిటివ్గా అర్థం చేసుకోవాలని లేదు కదా, ఆ రకంగా గౌతమ్కి మైనస్ అవుతుంది అది. మళ్ళీ అంటాడు ఇప్పుడు గౌతమ్ అంటాడు కనిపిస్తుంది అసలు యష్మికి ప్రేరణకి, ఇక్కడ యష్మి ప్రేరణకి మధ్యలో ఏం జరిగిందో నీకు తెలియదు కదా అని అంటాడు కదా. ఎందుకంటే ఇది లైవ్ స్ట్రీమ్లో చూపిస్తారు. యష్మికి గౌతమ్కి మధ్య జరిగినటువంటి ఫైట్స్కి సంబంధించి, ప్రేరణకి గౌతమ్కి మధ్య జరిగిన ఫైట్స్కి సంబంధించి వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఎవరెవరు ఇప్పుడు ఆ క్రష్ అనే విషయంలో యష్మితో ఫైట్ జరిగింది, ఆ సిస్టర్ బాండింగ్ తర్వాత ప్రేరణతో ఫైట్ జరిగింది, వాటిన్నిటికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తాడు. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరి తర్వాత ఏమైంది, ఎవరితో ఎట్లా అయింది, ఎట్లా కనెక్ట్ అయిన తర్వాత ఎట్లా బ్రేక్ అయ్యారు అనేది పాయింట్ క్లియర్గా చెప్పేస్తాడు గౌతమ్. అది స్ట్రీమింగ్లో కనిపిస్తుంది. అప్పుడు నిఖిల్ అంటాడు ఒకవేళ నాది తప్పు అయితే మధ్యలో ఎందుకు కట్ చేస్తున్నాడు అని చెప్పని మిగతా వాళ్ళందరితో అడుగుతూ అంటాడు. హౌస్ మేట్స్ వైపు చూస్తుంటాడు, అతను తప్పని వాళ్ళ వైపు చూసి అంటూ ఉంటాడు. విషయం ఇక్కడ నిఖిల్ ఏం చేస్తుంటాడంటే నాకు ఇక్కడ చాలా అస్సలు నచ్చలేదు. మీకు అనిపించవచ్చు పూర్తిగా నీది గౌతమ్ వైపు సపోర్టు ఉంది బ్రో, నీది మొత్తం చూడాల్సిన పని లేదు, కొంచెం చూస్తే అర్థమైపోతుంది గౌతమ్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పని చాలా మంది అనుకోవచ్చు కొంచెం చూసి. బట్ ఏ పాయింట్లో ఎవరిది ఎక్కడ ఎలా అనిపించింది అనేది నేను క్లియర్గా చెప్పేస్తానని చెప్పాను, అదే చెప్తున్నాను నేను. సో ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పటికప్పుడు హౌస్ మేట్స్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. వాళ్ళ వైపు చూసి ఎందుకు కట్ చేస్తున్నాడు తప్పనే కదా కట్ చేస్తున్నాడు, చెప్పు ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి, చెప్పు నబీల్, వీళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి అరే నీకు హౌస్ మేట్స్ని ఎందుకు, ఇప్పుడు అక్కడ ఎవరు అవినాష్, రోహిణి గౌతమ్కి మద్దతుగా మాట్లాడటానికి వాళ్ళ ఫ్రెండ్షిప్ లేదు, ఏమీ లేదు, నేను ఎవరినైనా సరే నామినేట్ చేసేస్తా అనే విషయం చెప్పాడు కాబట్టి వాళ్ళు పట్టనట్టే ఉంటారు. అలా అని చెప్పని తన మీద ఏం కోపంగా ఉండరు. కానీ నబీలు, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళేం చేస్తారు, వీడు ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పని వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా వీళ్ళు చేసే పనే అది. ఎందుకంటే తనతో ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయి, తనతో ఆ ఫైట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా ఆ పని చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు నువ్వు వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా సపోర్ట్ ఎవరి వైపు వస్తుంది, ఖచ్చితంగా
నీకేమో కొంచెం బూస్ట్ ఇస్తారు వాళ్ళు, నీ మాటలకి ఓకే చెప్తుంటారు కాబట్టి, గౌతమ్కి ఓకే చెప్పరు కాబట్టి తను కొంచెం లోలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు దాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూడటం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది బయట నుంచి చూసే ఆడియన్కి. అందరి వైపు చూస్తూ చెప్పండి 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 అంటాడు, తప్పు చేస్తున్నాడు అని చెప్పని అంటాడు. మీ ఇప్పుడు మీ పాయింట్ అవి కూడా వస్తాయి చూడండి, నేను వాటి గురించి కూడా చెప్తాను. నిఖిల్ అంటాడు, అందరూ వీడి గేమ్ ప్లే బాగుంది అనుకోవాలని ప్రయత్నిస్తాడు, కానీ ఒకటే స్క్రీన్ ప్లే ఒకటే గేమ్ ప్లే అని చెప్పని అంటాడు. ఇక వీళ్ళ మధ్య అసలు నామినేషన్ పాయింటే ఎగిరిపోతుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య అసలు రేస్లో నుంచి ఎందుకు తీసేయాలనుకుంటున్నాడు అంటే పాయింట్కి సంబంధించి అంతా వెళ్ళిపోతుంది. తర్వాత గౌతమ్ అంటాడు, నువ్వు గేమ్ ప్లే అంటున్నావు, నేను నిష్పక్షపాతంగానే ఆడుతున్నాను గేమ్ ప్లే, నేను ఎవరినైనా సపోర్ట్ చేయమని అడిగానా, నేను ఎవరినైనా అడిగానా అనే విషయాన్ని అడుగుతాడు. అడిగినప్పుడు నిఖిల్ అంటాడు, అసలు నేను ఏం మాట్లాడాను, నువ్వేం చెప్తున్నావు, నేను మాట్లాడేది మణికొండ అయితే నువ్వు చెప్పేది నిజం బాదు, నువ్వేం మాట్లాడుతున్నావు, నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావురా అని చెప్పాను అంటాడు. అంటే నువ్వు స్క్రీన్ ప్లే గేమ్ ప్లే అన్నప్పుడు నువ్వు గేమ్ ప్లే అని చెప్పానంటే నేను నిష్పక్షపాతం అనే దానికి తను క్లారిటీ ఇచ్చుకుంటున్నాడు తన వర్షన్లో. ఇప్పుడు దానికి సంబంధించి నిఖిల్ ఆన్సర్ ఇస్తే బాగుండేది, బట్ ఆ ఆన్సర్ ఇవ్వట్లేదు. కళ అని చెప్పని ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ గౌతమ్ కూడా నేను సపోర్ట్ చేయమనలేదు, నేను నిష్పక్షపాతంగానే ఆడుతున్నాను. ఇప్పుడు తన పాయింట్ రైజ్ చేస్తున్నప్పుడు దీనికి పాయింట్కి ఆన్సర్ ఇవ్వాల్సిందే కదా, మరి ఖచ్చితంగా మరి అదే ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు మణికొండ నిజామాబాద్ అని చెప్పాను, నువ్వు అనుకుంటే అతను తప్ప ఎట్లా అవుతుంది? గౌతమ్ అంటాడు, ఫస్ట్ విను ముందు నువ్వు విను, ప్రేరణకు నాకు మధ్య అసలు ఏం జరిగిందో నీకు తెలియదని గట్టిగా అరుస్తాడు. అసలు నువ్వు ఫస్ట్ విను అసలు ప్రేరణకి నాకు మధ్య ఏం జరిగిందో తెలుసా? వీళ్ళిద్దరూ ఎంత వరకు హైప్ అవుతారంటే ఇక్కడ నరాలు తెగిపోతాయేమో అన్నంత హైప్ అయిపోతారు. అంత పెద్దగా గట్టిగా ఎంత పెద్ద గట్టిగా అరుచుకుంటారు, కానీ అక్కడ అసలు నామినేషన్కి అసలు వీళ్ళు పాయింట్ల మీద మాట్లాడుకోరు. నిఖిల్ అనే వ్యక్తి అసలు గౌతమ్ అడిగినటువంటి ఆ పోర్ట్రే దానికి అసలు ఆన్సరే ఇవ్వడు. గౌతమ్ కూడా తనకు దగ్గరగా రాబట్టుకోవాల్సినటువంటి విషయాన్ని చెప్పుకోడు. ఇదంతా డైవర్షన్ తీసేసుకుంటుంది, అసలు వీళ్ళ పాయింట్స్ అనేవి డైవర్షన్స్ తీసేసుకుంటాయి. సో గౌతమ్ అంటాడు, ప్రేరణతో వాడుకున్నా అన్నావు, నిఖిల్ ఆడుకున్నావన్నాను వాడుకున్నావని చెప్పానంటే, సరే వాడుకున్నా ఏదైనా ఒకటే అని చెప్పారంటే, నిఖిల్ అంటాడు, నువ్వు చూసావా యష్మిని వాడుకోవటం అని చెప్పానంటాడు. గౌతమ్ అని అంటాడు, నువ్వు ప్రేరణ పేరు తీసావు కాబట్టి నేను యష్మి పేరు తీసా. అది ఇక్కడ క్లారిటీ ఇచ్చుకుంటారు. అండ్ నువ్వు వాడు అంటే నామినేట్ ఇక్కడ క్లియర్గా వినండి, నువ్వు వాడు అంటే నామినేట్ చేయలేదన్నావు, అది నేను పృథ్వీకి చెప్పాను, అక్కడ నీ తప్పు లేదు కాబట్టి నేను అది పృథ్వీకి చెప్పాను, వాడు అంటే నువ్వు నామినేట్ చేయలేదన్న విషయాన్ని. అని నీ ప్రకారంగా సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అనేది బ్యాడు, అంటే బొచ్చు కూడా పేకలేవు అనేది తప్పే. నామినేట్ చేయలేదు అని చెప్పి నన్ను అన్నావు కదా, మరి నువ్వేమో ప్రేరణ సిగ్గు లేదని చెప్పి నిన్ను మాట్లాడినప్పుడు మాత్రం తప్పే అయింది నీకు. ఇక్కడేమో బొచ్చు పేకలేవు అనేది కూడా నువ్వు అది తప్పు అయినప్పుడు ఖచ్చితంగా కూడా ఇది కూడా తప్పే అనే విషయం చెప్తాడు. ఇక్కడ ఎవరి పాయింట్లు చెప్తున్నాడు? ప్రేరణ అనే మాట మాట్లాడితే తీసుకొచ్చింది ఎవరిని? నువ్వు పోట్రే అనే మాట చెప్పంటే ప్రేరణను తీసుకొచ్చాడు నిఖిల్. నువ్వు ప్రేరణ అనే విషయం గురించి ఒక పర్సనల్ వైపు వెళ్తున్నావు కాబట్టి నేను యష్మిని తీసుకొస్తా అని చెప్పి యష్మిని తీసుకొస్తాడు. కానీ అంతటితో అయిపోయేది. ఇప్పుడు మళ్ళీ వెంటనే నువ్వు పృథ్వీ గురించి మాట్లాడటం, మళ్ళీ ప్రేరణ సిగ్గులేదని చెప్పారంటే వాళ్ళందరి గురించి నీకెందుకు నిఖిల్? తను అడిగిన నువ్వు పోట్రే చేస్తావనే ప్రయత్నం చెప్పినప్పుడు నీదేదో ఉంటే చెప్తే అయిపోతుంది కదా. మళ్ళీ వాళ్ళని లాగేసి వీళ్ళని పెట్టేసి వాళ్ళని ముడిపెట్టేసి మళ్ళీ ఇక్కడ ప్రేరణ ఆన్సర్ చెప్పని అంటాడు. అసలు అది కూడా ఉంటుంది చూడండి. అంటే బొచ్చు కూడా పేకలేవు అనేది తప్పే అంటే నేను తప్పు అనేదాన్ని నేను ఖచ్చితంగా నాది తప్పు. ఇక్కడ గౌతమ్ చాలా క్లియర్, దానికి కూడా క్లారిటీ ఇస్తాడు. నేను తప్పు ఉంటే సారీ చెప్తా, నేను వాదించను. ఇప్పుడు సిగ్గులేదు అనేదాన్ని తప్పు అయితే బొచ్చు పేకలేదు కూడా తప్పే అంటే నేను తప్పు కాదని అనలేదు కదా, నా తప్పే, నేను సారీ చెప్తా, నేను ఖచ్చితంగా సారీ కూడా చెప్పాను అనే విషయం కూడా మంచి. అంటే నిఖిల్ అంటాడు, నేను కూడా చెప్తా, నేను ఎవరికి నోరు జారలేదు, నేను ఎవరి దగ్గర వల్గర్గా మాట్లాడలేదు అని చెప్పానంటే గౌతమ్ అంటాడు, మరి ఆడపిల్లలను గుంజిన అది తప్పు కదా, నీ ఉద్దేశంలో ఆడపిల్లను గుంజడం తప్పు కాదు అంతేనా నీ ఉద్దేశంలో? ఏది రెడ్ టాస్క్లో వాళ్ళు వాటర్ కాయిన్స్ దగ్గర ఆ రోజు నిఖిల్ బిహేవ్ చేసినటువంటి విధానానికి సంబంధించి ప్రేరణ యష్మితో వాళ్ళని గుంజి లాకి ఎక్కడెక్కడో పట్టుకొని ఇసిరిసిరేసి వాళ్ళ డబ్బాలని కొట్టేసి వాళ్ళు ఇతన్ని గేమ్లో నుంచి తీసేసే ప్రయత్నం చేశారని చెప్పని ఇతన్ని హోల్డ్ చేశారని, ఇతనికి అవకాశం రాలేదని నిఖిల్ చేసినటువంటి అది అందరికీ తెలిసిందే. ఇక ఆ రోజు ఎంత చేశాడనేది, ఏంది మరి ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ కూడా చాలా మందికి వచ్చింది అప్పుడు. అంటే నిఖిల్, ఓహో ఆమెకు నాకు ఉన్న ఇష్యూలో మధ్య నీకెందుకు, నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్వా
ఇప్పుడు అంటే ప్రేరణ యష్మి పాయింట్లు తీసుకొచ్చాడు, వాళ్ళ విషయంలో ఇట్లా చేసావని చెప్పని. ఇక్కడేమో అదే వాళ్ళ విషయంలో నువ్వు ఇట్లా చేసావని చెప్పని గౌతమ్ అంటే, నిఖిల్ ఏమంటాడంటే నువ్వు వాళ్ళ పాయింట్ నువ్వెందుకు తీసుకొస్తున్నావు, వాళ్ళకి నాకు మధ్య ఉన్నటువంటి ఇష్యూస్లో మేము సెటిల్ చేసేసుకున్నాం, మేము మాట్లాడుకున్నాం, నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్వా ఇప్పుడు మాట్లాడటానికి అని చెప్పని మాట్లాడతాడు. మరి ఇప్పుడు ప్రేరణ తరపున నిన్ను పోటీ అడిగితే నువ్వు ప్రేరణ చేస్తారట, నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్వా? యష్మి గురించి మరి ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మరి మిగతా వాళ్ళు ఇప్పుడు పృథ్వీ గురించి మాట్లాడడానికి నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్వా అని అడిగితే కరెక్ట్ కాదు కదా. నిఖిల్ అప్పుడు ప్రేరణ అది మనకు ఇబ్బంది అయిందా, అసలు మనకి ఏమీ అవ్వలేదు కదా అని చెప్పనంటే, ఆ రోజు టాస్క్లో మీకు నిజంగా ఇబ్బంది అయిందా ప్రేరణ అని, ప్రేరణ పక్కనే ఉంది కదా అని చెప్పి ప్రేరణని అడుగుతాడు. ప్రేరణని అడిగితే ప్రేరణ చెప్పొచ్చు కదా, తప్పు అవును నీ వల్ల మాకు ఇబ్బంది అయింది నిఖిల్ అని చెప్పొచ్చు కదా. నిఖిల్ వల్ల ఇబ్బంది అవ్వలేదా, ప్రేరణకు యష్మికి ఇబ్బంది అవ్వలేదా? సంచాలక డిసిషన్ ఈజ్ ఫైనల్, సంచాలక మాట వినాలి, నువ్వు సంచాలక మాట వినట్లేదు, లాగేస్తున్నావు, మొత్తం గిచ్చేస్తున్నావు అని చెప్పి అంబెల్లకి గాయాలు కూడా అయినాయి కదా వాళ్ళకి. అది ఎవరికి తెలియకుండా పోతుంది? ఇప్పుడు ఆ విషయం ఎంత ప్రేరణ ఎంత ఒప్పుకోక అడుగుతున్నాడు కదా అని చెప్పని ఇంకా ఇట్లా అంటది అవ్వలేదని. ప్రేరణ ఖచ్చితంగా అసలు ప్రేరణను కూడా తప్పే అంటాం. ఆ విషయం లాస్ట్లో కూడా అర్థమైపోతుంది, అప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకంటే ఏముంది, నిఖిల్ మాకు ఇబ్బంది కాలేదని చెప్పారు కానీ ఆమె ఇబ్బంది కాలేదని ఇట్లా అంటారు కదా 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 చెప్పు ఇప్పుడు చెప్పు అని అంటాడు. గౌతమ్ అంటాడప్పుడు, నీకు పేకలేవు అనేది తప్పు అయితే ఆడపిల్లను గుంజటం కాదు, తప్పు కాదు. నీకేమో పేకలేవు అనే మాట నేను మాట్లాడింది నీకు తప్పుగా అనిపించింది, కానీ వాళ్ళిద్దరిని లాగటం, వాళ్ళిద్దరిని అట్లా చేయటం మాత్రం నీకు తప్పుగా అనిపించలేదు కదా బా అనే పాయింట్ మాట్లాడతాడు. నెక్స్ట్ నిఖిల్ అంటాడు, గౌతమ్ అదే గౌతమ్ నేను కానీ పృథ్వీ కానీ ఇంకొకరు చేస్తే తప్పు, నువ్వు చేస్తే మాత్రం ఒప్పు అని చెప్పి అంటాడు. అరే నేను ఒప్పు చేసినా నేను ఒకవేళ ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తా, తప్పు చేస్తే తప్పు అని చెప్తా అని చెప్పారంటే, నేను ఒకవేళ తప్పు చేసి ఒప్పు అని ఎప్పుడన్నా చెప్పానా అని అంటే నువ్వు అట్లనే బిహేవ్ చేస్తావు అని చెప్పి అంటాడు. అరే నేను ఎప్పుడన్నా చెప్పానా అనే దాని గురించి కదా గౌతమ్ అడుగుతుంది అక్కడ. నేను చెప్పానా, అట్లా ఎప్పుడన్నా చెప్పానా అనే మాట అడుగుతాడు. నేను చెప్పాను అన్నప్పుడు ఎప్పుడు చెప్పాను అనే విషయం గురించి క్లారిటీ ఇవ్వాలి. నువ్వు ఎప్పుడు చెప్పానో చెప్పాడు, నువ్వు అట్లనే బిహేవ్ చేస్తావు అని చెప్పారంటే, అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు చెప్పావు ఏం చెప్పాను అదే పాయింట్స్ పెట్టడం అంటే, ఇది పాయింట్స్ పెట్టడం అంటే. అడిగిన దానికి ఎప్పుడు చేశాను అన్నప్పుడు పాయింట్ రావాలి. నువ్వు ఇట్లా చేస్తావులే, నువ్వు ఎప్పుడో చేస్తావు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకనంటే అర్థం లేని వాదనే కదా అది. నువ్వు అట్లా బిహేవ్ చేస్తావంటే నీ దగ్గర రీజన్ లేకుండా బిహేవ్ చేస్తాను చెప్పి నన్ను అట్లా డిసైడ్ చేస్తావు, నీ దగ్గర పాయింట్ లేకుండా అనేది ఖచ్చితంగా గౌతమ్ కనిపిస్తుంది కదా అక్కడ, మనకైనా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. గౌతమ్ అంటాడు, నేను తప్పు చేస్తే తప్పని ఒప్పుకున్నా అంటే, నిఖిల్ అంటాడు నువ్వు తప్పు అని చెప్పవు అని చెప్పని వాదిస్తూ ఉంటాడు. నేను మరి తప్పు చేస్తే తప్పని ఒప్పుకోవట్లేదు కదా, నేను లాస్ట్ నామినేషన్స్లో పృథ్వీకి నేను సారీ చెప్పలేదా అని చెప్పానంటే, నిఖిల్ చెప్పలేదని అంటాడు. లేదు చెప్పలేదని చెప్పారు అంటాడు. అరే పృథ్వీకి సారీ చెప్పి మీరు ఎట్లా ఈ పాయింట్లన్నిటి కూడా అసలు ఈ రివ్యూలు ఇచ్చేవాళ్ళైనా సరే, సపోర్ట్ చేసేవాళ్ళైనా సరే, గేమ్ని ఏం చూస్తున్నారో ఏం తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ పృథ్వీకి సారీ చెప్పిన మాట వాస్తవమే కదా, ప్రేరణను తీసుకురాకూడదు కదా, పృథ్వీ తరపున ఇక్కడ మాట్లాడకూడదు కదా, అడిగింది నిన్ను కదా. సో ఇంకా ఉంది చూడండి, చాలా మనం ఏదన్నా ఒక ఇంటెన్షన్స్ పెట్టుకొని మాట్లాడటం కాదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ఎవరు ఏం మాట్లాడారనేది తెలిస్తేనే అప్పుడు దాన్ని బట్టి మాట్లాడాలి. లేకపోతే నేను ఇదంతా ఏదో గౌతమ్ సపోర్ట్ చేయాలంటే 4 లైన్లు తీసుకొని, నిఖిల్కి సపోర్ట్ చేయాలంటే నిఖిల్ పాయింట్లు 4 తీసుకొని చెప్పేస్తే అది ఇక ఫేవరిజం, రివ్యూ అవ్వదు అది. గౌతమ్ అంటాడు నేను చెప్పలేదా అని చెబుతాడు, ఎందుకంటే తను చెప్పాడు కాబట్టి. నేను మొత్తం అదే విషయం అందరిని అడగచ్చు కూడా గౌతమ్, ఏంటంటే నేను పృథ్వీకి సారీ చెప్పలేదా మీరు లేరా అని చెప్పారని. అందరూ ఉన్నారు అక్కడ పృథ్వీకి సారీ చెప్పినప్పుడు. నిఖిల్ అంటాడు, ప్రేరణ సిగ్గులేదనే మాట నీకు డిస్రెస్పెక్ట్, కానీ నువ్వు చేస్తే ఒప్పుకోవాలి. మళ్ళీ ప్రేరణ. గౌతమ్ అంటాడు నేను అలా మాట్లాడను, కానీ అసలు ఏం జరిగిందో నీకు తెలియదు.
ఇప్పుడు ప్రేరణ నీకు సిగ్గులేదని చెప్పారంటే నీకు అది తప్పు అనిపించింది కానీ నువ్వు చేస్తే మాత్రం ఒప్పుకోవాలా అనే విషయం చెప్తాడు. అంటే ప్రేరణ విషయంలో అసలు మా ఇద్దరి మధ్య ఏం జరిగిందని తెలుసంటే నిఖిల్ అంటాడు నాకు తెలుసురా అంటాడు గౌతమ్. నీకు తెలియదు నేను చెప్తా వినంటాడు గౌతమ్. నిఖిల్ అంటాడు నేను చూసింది నేను చెప్తున్నారా అని చెప్పని అంటాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందని పూర్తిగా తెలిస్తే చెప్పాలి. నువ్వు చూసిందే చెప్తాను అని చెప్పారంటే వాళ్ళ మధ్య ముందు ఒకటి జరిగింది, మధ్యలో జరిగింది, లాస్ట్లో ఇంకోటి జరిగింది, నీకు మధ్యలోనే తెలుసు. అదొక్కటి తీసుకొచ్చేసి ఇదే జరిగింది మీ ఇద్దరి మధ్య అని చెప్పంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? పూర్తిగా సినారియో చూసి కదా. అక్కడ నిఖిల్ 1-1, గౌతము 1-1 A to Z. అసలు వీళ్ళ హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు బ్రేకప్ అయిపోయి బ్రేకప్ మీన్స్ వాళ్ళ మధ్య బాండింగ్ అనేది బ్రేక్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేటువంటి కన్వర్జేషన్ సంబంధించి అన్ని పాయింట్స్ పెడతాడు అక్కడ. నిఖిల్ అంటాడు ప్రేరణ నువ్వు చెప్పు, నేను మాట్లాడింది నీకు తప్పు అనిపించిందా, ఒక మాట చెప్పు అంటే సైలెంట్ అయిపోతుంది. నేను చెప్పింది తప్పని ఇంకా అర్థమైపోయింది ప్రేరణకి. ఇదేదో మొత్తం అంతా రివర్స్ అయిపోతుంది, నిఖిల్ సైడ్ నుంచి మాత్రం ఖచ్చితంగా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నన్ను అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పేస్తే బాగోదేమన్న ఉద్దేశంతో అట్లని గౌతమ్ని సపోర్ట్ చేయలేక నిఖిల్ చేసినటువంటి తప్పుల్ని ఒప్పు అనలేక నేను ఇన్వాల్వ్ కానంటది. అరే ప్లీజ్ రా అంటది ప్రేరణ. సైలెంట్ అయిపోతుంది. గౌతమ్ అంటాడు అసలు మాకు ఎక్కడ గొడవ జరిగిందో చెప్పు, అసలు మాకు ఎక్కడ గొడవ జరిగిందో చెప్పండి. నాకు తెలుసు అంటున్నావు కదా చెప్పు, మా ఇద్దరి మధ్య గొడవ ఎక్కడ జరిగిందో చెప్పండి, అది వదిలేసేయి అని అంటే అది వదిలేసేయాలి అని చెప్పని ప్రేరణతో అంటూ ఉంటాడు. నీకు తర్వాత ఏమంటాడంటే నేను నీ ప్రకారంగా ఎలా ఉన్నా అనేది నాకు అనవసరం, నేను నీ ఫ్రెండ్ అని చెప్పి తర్వాత సోలని ప్రూవ్ చేయడం కోసం నామినేట్ చేయడం ఇలా చేయను. మళ్ళీ ఇదే పాయింట్, నేను నీకు నచ్చానా నచ్చలేదా అని చెప్పినా నాకు ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. కానీ నీ ప్రకారంగా నేను ఎట్లా ఉన్నా ఏంటనేది, కానీ నువ్వేం చేస్తావో తెలుసా, నువ్వు ఫ్రెండ్ అని చెప్పి తర్వాత సోలో ఇంప్రూవ్ చేయడం కోసం వాళ్ళని నామినేట్ చేయటం, ఇట్లాంటివి చేయటం అనే పాయింట్లు తీసుకొస్తాడు. చెప్పినప్పుడు గౌతమ్ నేను హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి గౌతమ్ ఏమంటాడంటే నేను హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చేసాను, ఐ డోంట్ కేర్, నువ్వు ఎలా అయినా ఆడుకో అని చెప్పి అంటాడు గట్టిగా. ఇదంతా నేను కూల్గా చెప్తున్నాను కానీ బట్ వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ అనేది చాలా గట్టిగా జరిగింది. మొత్తం ఇంకా అసలు కొట్లాట పగిలిపోతున్నాయి. ఐ డోంట్ కేర్ అని అంటాడు, నువ్వు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చానని చెప్పని అంటాడు గౌతమ్ ఏమంటాడే ఇక్కడ నేను అందరికీ క్లారిటీ ఇచ్చాను, నేను ఇండివిజువల్ ప్లేయర్ అని, నేను ఫ్రెండ్ అని చెప్పి నన్ను నామినేట్ చేయవద్దు అని చెప్పలేదు, అన్ని కెమెరాల ముందు చెప్పాను, నేను చెప్తాను అని, ఐఆమ్ ఓపెన్. ఇదే పాయింట్కి మళ్ళీ అదే పాయింట్ రైజ్ చేస్తాడు, నువ్వు ఫ్రెండ్ అని చెప్తావు, తర్వాత వాళ్ళని నామినేట్ చేస్తావు, తర్వాత మళ్ళీ సోలో అని ప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళని నామినేట్ చేస్తావు. అంటే ఫ్రెండ్ అని చెప్పడం, ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రాన అవతల వాళ్ళని నామినేట్ చేయకుండా ఉండటం, దీని మధ్య అసలు పాయింటే లేదని బేస్లెస్ పాయింట్స్ ఇవి అనిపిస్తుంది నాకు. నువ్వు ఒకవేళ అరే నువ్వు నా ఫ్రెండు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేయను, క్లారిటీ ఇచ్చుంటే, లేదు అందరం ఫ్రెండ్స్ రా అని చెప్పని డైరెక్ట్గా చెప్పేసి ఉంటే అప్పుడు గౌతమ్ చేసింది తప్పు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సరదా క్లోజ్ మంచిగా మాట్లాడుతున్నా, నీ వైపు నాకు తప్పు అనిపించింది, నేను నామినేట్ చేస్తా. నీకన్నా కూడా వేరే వాళ్ళని సపోర్ట్ చేయాలనిపించింది, నాకు నా గేమ్ స్ట్రాటజీని బట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలనిపించింది, చేసిన. అది నా గేమ్ స్ట్రాటజీ, అందులో ఎవరు హట్ అవ్వాల్సిన పని లేదే. అందులో ఎవరిని మోసం చేసింది ఏముంటుంది, ఇందులో వాళ్ళు అనుకునే విధానం అంతే. అది నేను క్లియర్గా చెప్పేసి నేను ఎక్కడ సింగిల్గా ఆడుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాను, నాకు నచ్చినట్టు ఆడుకుంటాను చెప్పి నేను చెప్పిన తర్వాత ఇంకా ఎవరు ఎట్లా మాట్లాడుకుంటే మాత్రం ఏమవుతుంది, క్లారిటీ ఇచ్చేసి ఎట్లాంటివి చేస్తే తప్పను. మళ్ళీ అదే పాయింట్ ఎందుకు రైజ్ చేశాడో అర్థం కాలేదు నిఖిల్ అంటాడు నేను అదే కెమెరాల ముందు మాట్లాడాను, నేనేం షార్ట్గా మాట్లాడలేదు, నాకు నీ సజెషన్స్ అవసరం లేదు అని చెప్పారంట. నీ సజెషన్స్ కూడా నాకు అవసరం లేదు అంటాడు గౌతమ్. నాతో నువ్వు ఎప్పుడైతే ఇట్లా అలిగేషన్స్ అనేవి స్టార్ట్ చేసావో ఆ తర్వాత నీ పాయింట్లు తీయటం మొదలుపెట్టిన నేను అనే విషయం మాట్లాడతాడు. అంటే ఏంటది, ఎవరు కిల్లర్స్ గర్ల్స్లోనా అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు కాదు గౌతమ్ అంటాడు నో మీన్స్ నో నామినేషన్స్కు సంబంధించి, అంటే అక్కడ అమ్మాయికి రెస్పెక్ట్ అని చెప్పని నో మీన్స్ నో అని చెప్పిన తర్వాత ఆమెతో యష్మితో అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పని నిఖిల్ గౌతమ్ని నామినేట్ చేస్తాడు కదా. ఆ టైంలో డిస్రెస్పెక్ట్ చేసావు నువ్వు, అమ్మాయిలతో అట్లా బిహేవ్ చేసిన నువ్వే ఇప్పుడు నో మీన్స్ నో అని చెప్పని ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు అని గౌతమ్ డిఫెండ్ చేసుకుంటాడు అక్కడ నిఖిల్తో. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓహో ఇప్పుడు అంటాడు అసలు నా పాయింట్ అదే కాదు, అసలు ఏం మాట్లాడుతున్నాడు రా వీడు అని చెప్పారంటే, అది ఇక్కడ పాయింట్లు పెట్టాల్సింది ఎవరు, నిన్ను సెకండ్ ఫైనలిస్ట్ నుంచి తీసేస్తుంది ఎవరు, నువ్వు పెట్టే పాయింట్లకి గౌతమ్ ఆన్సర్ ఇవ్వాలన్నా, గౌతమ్ పెట్టే పాయింట్లకి నువ్వు ఆన్సర్ ఇవ్వాలన్నా, ఇప్పుడు నామినేట్ చేసేది ఎవరు, డిఫెండ్ చేసుకోవాల్సింది ఎవరు, నువ్వు
ఇక్కడ కన్వర్జేషన్ కూడా ఏమని స్టార్ట్ అయింది, నీ సజెషన్స్ నాకు అవసరం లేదంటే నువ్వు స్టార్ట్ చేసావు కదా అనే మాట మాట్లాడతాడు నిఖిల్. నువ్వు స్టార్ట్ చేసావా అని అంటే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందో, ఎప్పుడు స్టార్ట్ చేయాల్సి వచ్చిందో అనే క్లారిటీ ఇస్తాడు. పోనీ అంతటితో వదిలేసావా, ఎవరు కిల్లర్ గర్ల్సా అనే పాయింట్ రైజ్ చేస్తావు. కిల్లర్ గర్ల్స్ కాదు, పలానా పాయింట్, పలానా దగ్గర అని చెప్పి అంటాడు. ఇందులో నా పాయింట్ అది కాకపోవటం ఏంటి, నీ పాయింట్ గురించి తనకెందుకు, నువ్వు కిల్లర్ గర్ల్స్ అని అడిగితే కాదని చెప్పాడు, అదే కదా పాయింట్, అదే కదా గట్టిగా అరుస్తాడు. అంటే అప్పుడు గౌతమ్ అంటాడు, మరి ఇన్ని రోజులు ఎంత గట్టిగా మాట్లాడలే నువ్వు, ఏది నిజం, ఏది నిజం నిఖిల్ అని చెప్పాడు. అసలు గౌతము ఎంత డంబ్ అంటే నాకు ఇక్కడ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒరే నువ్వు గట్టిగా ఇప్పుడు ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావు కదా అనే మాట మాట్లాడిన తర్వాత మనకు మధ్య కన్వర్జేషన్ వచ్చింది నిఖిల్, లేకపోతే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతాను, నీ పాయింట్ అది కాకపోవడం ఏంటి, నువ్వు ఆ పాయింట్ రైజ్ చేస్తే నేను ఆ పాయింట్కి ఆన్సర్ ఇచ్చాను అనే విషయం చెప్తే అయిపోతుండే. తను ఎంత గట్టిగా నరుచుకొని ఇన్ని రోజులు ఎందుకు గట్టిగా అరవలేదు, నువ్వు ఇప్పుడు ఎందుకు గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అసలు పాయింట్ వదిలిపేసి కొత్త పాయింట్ పట్టుకున్నాడు ఎందుకు గౌతమ్ అని అనిపించింది. ఇన్ని రోజులు ఇక్కడ విషయం ఏంటంటే, ఇన్ని రోజులు ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడలేదు నువ్వు, ఏది నిజం అని అనగానే ఇదే నిజం అని అంటాడు నిఖిల్. ఇదే నిజం అని అనగానే ఓహో మరి ఇన్ని రోజులు ఏం చేసింది ఏంటి, అబద్ధమా అని చెప్పని అంటాడు. అంటే ఇది లాస్ట్ కాబట్టి నువ్వు పోర్ట్రే చేసేదానికి సంబంధించి ఆన్సర్ ఇస్తున్నానండి. ఎట్లా అయిపోయాడంటే ఒకసారి చూడండి, ఇన్ని రోజులు చేసింది నిజమా ఇప్పుడు నిజం అని చెప్పంటే ఇదే నిజం అని అంటాడు. ఇదే నిజం అని చెప్పని మరి ఇన్ని రోజులు చేసింది అని చెప్పారంటే మరి ఇప్పుడు ఏది నిజం, అది నిజమా, ఇది నిజమా, ఏది అబద్ధం, ఏది నిజం అని చెప్పానంటే ఇది లాస్ట్ కాబట్టి ఇట్లా చేస్తున్నా అని చెప్పానంటే, అంటే చివరి డేస్కి వచ్చేసింది కాబట్టి ఇట్లా బిహేవ్ చేస్తున్నా అన్నట్లు బయటకు వెళ్ళిపోతుందా లేదా. బట్ తన ఇంటెన్షన్ అది కావచ్చు, తను చెప్పవలసినటువంటి ఉద్దేశం ఏంటంటే పోర్ట్రే చేస్తున్నావు కదా దానికి ఆన్సర్ ఇస్తున్నాను అనేది. కానీ అడుగుతున్నటువంటి పాయింట్స్కి సంబంధించేమో రాంగ్ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ తేజ ఒక మాట చెప్పి వెళ్ళాడు, అది కొందరికి అర్థం అవుతుంది, నేను ఇండివిజువల్గా నా గేమ్ ఆడుతా అని చెప్పి తప్పు జరిగినప్పుడు చెప్తా అని చెప్పి నువ్వు ఇక్కడ విష్ణుప్రియ మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి గుడ్డు టాస్కులు అట్లా చేశాడు అని చెప్పిన తర్వాత ఆ పాయింట్లు మొత్తం నోట్ చేసుకుని నిఖిల్ ఆ పాయింట్లని మళ్ళీ ఇప్పుడు గౌతమ్తో అడుగుతాడు. అరే ఇప్పుడు విష్ణుప్రియ ఇన్వాల్వ్ అవ్వడమే తప్పు, జరుగుతుంది వీళ్ళ మధ్య కన్వర్జేషన్. విష్ణుప్రియ పెట్టినటువంటి పాయింట్ని తీసుకొని నువ్వు అడిగావనుకో, నువ్వు ఒకవేళ ఆ పాయింట్లు కనుక అతను గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు అనుకో, ఎంత పెద్ద బిస్కెట్ అవుతావో తెలుసా, అంతకన్నా ఎక్కువ బిస్కెట్ అయిపోయాడు నిఖిల్. అది కూడా చెప్తా చూడండి. గుడ్డు దగ్గర అసలు వెళ్తాడు, గుడ్డు విషయంలో నువ్వేం మాట్లాడలేదు, రోహిణి విషయంలో మాట్లాడలేదు, రోహిణికి విష్ణుప్రియకి మధ్య టాస్క్ జరిగేటప్పుడు ఆటో దగ్గర గొడవ అవుతుంది కదా మెగా చీఫ్ టాస్క్ సంబంధించి, అక్కడ ప్లస్ గుడ్డు దగ్గర తేజ అది గుడ్డు వేసే దగ్గర దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అవుతాయి కదా, అక్కడ కూడా నువ్వేం మాట్లాడలేదు అని చెప్పని అంటాడు. అంటే గౌతమ్ అంటాడు, అరే గుడ్డు దగ్గర అసలు ఫస్ట్ బ్రష్ తీసుకెళ్ళింది ఎవరు, ఫస్ట్ నామినేషన్ చేసిందే నువ్వు కదా అని చెప్పారంటే నిఖిల్ అంటాడు, మరి నువ్వు యష్మిని నామినేట్ చేయొచ్చు కదా అని చెప్పని అంటాడు. అంటే గౌతమ్ ఏమంటాడంటే, నాకు ఇంకా పెద్ద పాయింట్ ఉంది, పృథ్వీ నాతో మీదకి వచ్చేసి నాతో ఇట్లా బిహేవ్ చేశాడు, సో అలా బిహేవ్ చేయడం అనేది నాకు నచ్చలేదు అనే పాయింట్ చెప్తాడు. చెప్తే ఇక్కడ నిఖిల్ ఏమంటాడంటే, నువ్వు కూడా వస్తావు నా మీదకి వస్తావు, నా యాటిట్యూడ్ ఉంది, నువ్వు కూడా యారిగెంట్. అసలు ఈ కన్వర్జేషన్స్ చూడండి, అసలు యష్మి తేజ, అసలు తేజ అనే పాయింట్ తీసుకురావటమే తప్పు. పోనీ ఇప్పుడు బ్రష్ తీసుకెళ్ళి ఎవరిని నామినేట్ చేయాలని ఎవరిష్టం, నామినేట్ చేస్తున్నవాడు ఇష్టమా లేకపోతే నిఖిల్ ఇష్టమా? అరే నాకు పృథ్వీ దగ్గర ఎక్కువ పాయింట్లు ఉన్నాయి, నేను పోయి నామినేట్ చేసిన, ఇప్పుడు నేను యష్మినే నామినేట్ చేయాలని ఏముంది, గొడవ జరిగినప్పటికి కూడా నాకు అంతకు మించి కూడా పెద్ద పాయింట్ని వేరే వ్యక్తి దగ్గర ఉంది, ఆ వ్యక్తిని కదా నేను నామినేట్ చేస్తా అని చెప్పని అంటాడు. నాకు అట్లా బిహేవ్ చేయడం నచ్చలేదు అంటే దానికి ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళి నువ్వు కూడా ఆ పృథ్వీ అట్లా బిహేవ్ చేశాడు కాబట్టి నేను అట్లా పృథ్వీని నామినేట్ చేయాలంటే నువ్వు కూడా అడిగంటే నీకు యాటిట్యూడ్ ఉంది, నువ్వు కూడా అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అని చెప్పని మాట్లాడతాడు సంబంధం లేకుండా. అసలు అడిగిన పాయింట్ ఏమో అది, రైజ్ చేసిన పాయింట్ వేరు, ఇక్కడ దాన్ని తీసుకెళ్ళి డ్రాప్ చేసిన విషయం ఆన్సర్ అనేది వేరు అంటాడు. నువ్వు నా మీదకి వస్తావు, నీకు యాటిట్యూడ్ ఉంది, నువ్వు కూడా యారగెంట్ అని చెప్పని గౌతమ్ అంటాడు. మరి నువ్వు చేసేవి తప్పు కదా, అమ్మాయిలతో అట్లా బిహేవ్ చేయడం తప్పు కదా, సేమ్ ఖచ్చితంగా ఛాన్స్ దొరికింది అనేసి అనిపించింది. నిఖిల్ అంటాడు, ఆమెతో ప్రాబ్లం ఉంటే ఆమెపై అరుస్తావు, ఏమితో ప్రాబ్లం ఉంటే ఏం పైన అరుస్తావు. ఇక ఈ పక్క వాళ్ళ పాయింట్లు చుట్టూ తిరగటం ఏంటో నాకు అర్థం కాలే. తేజ చుట్టూ తిరగటం ఏంటి, పృథ్వీ చుట్టూ తిరగటం ఏంటి, ప్రేరణ చుట్టూ తిరగటం ఏంటి, యష్మి చుట్టూ తిరగటం ఏంటి, యష్మి విష్ణుప్రియ చెప్పినటువంటి పాయింట్లు తీసుకొచ్చి గౌతమ్ని అడగటం ఏంటి. నువ్వు ఎట్లా నేనేం పోర్ట్రే చేశానో చెప్పు అన్నప్పుడు దానికి ఒక ఆన్సర్ చెప్తే అయిపోయేది, కానీ
మొత్తం అందరు చుట్టూ తిరిగేసి వచ్చేసాడు. నాకు అర్థం కాలేదు. వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళని చెప్పండి అంటాడు, వాళ్ళని ఆన్సర్ ఇవ్వమంటున్నాడు, వాళ్ళకెళ్ళి చూసి మాట్లాడతారు, వీళ్ళకెళ్ళి చూసి మాట్లాడతాడు. ఇంత చేస్తారు బ్లండర్స్. గౌతమ్ అంటాడు, వాయిస్ రైస్ చేయడానికి డిస్రెస్పెక్ట్ చేయడానికి చాలా తేడా ఉంది. నేను డిస్రెస్పెక్ట్ చేశాను ప్రూవ్ చేస్తే నేను ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపోతా అనే విషయం మాట్లాడతాడు. ఏదన్నా ఆమెతో ప్రాబ్లం ఉంటే ఆమెపై అరుస్తావు, ఏమి అమ్మాయిలతో ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళపై అరుస్తావు అని చెప్పంటే సైలెంట్గా ఉంటాడా? ఎందుకుంటాడు? వాళ్ళ మధ్య తప్పు లేనప్పుడు వాళ్ళని నా మీద ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అంతేగాని అమ్మాయిల్ని అసలు దానికి అమ్మాయిల్ని గుంజటానికి, లాగటానికి, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని ఇటు పడితే అటు ఇసిరేయడానికి తేడా లేదా? అది డిస్రెస్పెక్ట్ అంటే. ఆ విషయాన్ని ఇప్పుడు గౌతమ్ మెన్షన్ చేసింది. నేను డిస్రెస్పెక్ట్ చేశాను చెప్పని ప్రూవ్ చేసి నేను ఇప్పటికే బయటికి వెళ్తా అని చెప్పానంటే, మరి డిస్రెస్పెక్ట్ చేసావు అనే విషయం చెప్పినోడు దానికి ఆన్సర్ ఇస్తే అయిపోయేది. సింపుల్ ఏమంటాడు తెలుసు అసలు నిఖిల్, నేను నీకు ప్రూవ్ చేయడానికి రాలేదు ఇక్కడికి నేను అని చెప్పినట్టు. నువ్వు ప్రూవ్ చేయడానికి రాకపోతే నిందలు మోపడానికి వచ్చినట్టు అయిపోతుంది కదా, నువ్వు లేనిపోయిన అలిగేషన్ చేస్తున్నట్టు అయిపోతుంది కదా. అంటే నువ్వు ఇష్టం ఏదో గుడ్డగాల్చి మీద వేస్తే అవతలవాడు ఎందుకు తీసుకుంటాడు? లేదు నీ దగ్గర పాయింట్ ఉందంటే ఖచ్చితంగా అడిగినప్పుడు చెప్పాలి. ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసాడు మరి ఇక్కడ గౌతమ్, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ ఇస్తే మాత్రం నేను బయటికి వెళ్ళిపోతా అని చెప్పలేకపోయావేంటి? గౌతమ్ అంటాడు, నాకేమైనా అనిపిస్తే చూసి మాట్లాడతా, కెమెరాల వైపు చూసి మాట్లాడను. అసలు కెమెరాలు చూసి మాట్లాడతా, వాడు చూసి మాట్లాడతా, వీడు చూసి మాట్లాడుతూ ఎర్రకండ కొట్టుకు మాట్లాడుకుని ఇష్టమై గెలవాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేసుకోవాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అది కనుక జనాలకు నచ్చకపోతే ఓట్లు వేయరు. కెమెరాలు చూసి మాట్లాడుతున్నాడు, అది తప్పే అని నీకు అఫెండ్ అయింది ఏంటి? నిన్ను ఇబ్బంది పెట్టింది ఏంటి ఇక్కడ? అరే నీ వల్ల ఒక పాయింట్ కదా చెప్పింది అక్కడ. నువ్వు ఈ విషయం చేసావు బాబు, నువ్వు నన్ను ఇట్లా పోర్ట్రే చేసే ప్రయత్నం చేసావు, నువ్వు పోర్ట్రే అనుకుంటూ మాట్లాడావు, నాకు అది ఇబ్బందిగా అనిపించింది, సో దానికి ఆన్సర్ చెప్పు అని కదా నేను చేసింది. ఊరు మొత్తాన్ని తీసుకొచ్చేసి నీ పాయింట్ వదిలేసేసి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతే ఎట్లా? నీకేం భయపడట్లేదు, నువ్వు ఎలా వచ్చావో మేము కూడా అలాగే వచ్చామంటే ఇక్కడ చాలా క్లియర్గా వినండి. గౌతమ్ అంటాడు, మేము కూడా అలాగే వచ్చాం సెల్ఫ్గా అంటే, గౌతమ్ అంటాడు, అంతే తెలియకుండా మాట్లాడతావు అని చెప్పని అంటాడు. నిఖిల్ అంటాడు, నాకు తెలుసు నువ్వు ఒకరి దగ్గర ఏం చెప్పావో ఇంకొకరి దగ్గర ఏం చెప్పావో అనే మళ్ళీ ఆ స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. చేసినప్పుడు ఏం చెప్పానో చెప్పు, నీకు క్లారిటీలే లేదు అసలు, ఏం చెప్పానో చెప్పంటే నిఖిల్ అంటాడు, నేను చెప్పను, నాకు మూడు లేదని అంటాడు. మూడు లేకపోతే మూసుకొని కూర్చో అంటాడు గౌతమ్. దీన్ని పట్టుకొని వీడు మూసుకొని కూర్చో అన్నాడు, మూసుకొని కూర్చున్నాడు, ఏంటిది అవినాష్, ఏంటిది రండి ఓర్నియం. కానీ మూసుకొని కూర్చో అసలు ఆ పదాన్ని అక్కడ మాట్లాడటం తప్ప అని చెప్పనంటే, ఒకవేళ తప్పే అయితే నువ్వు ఇది ముందుదంతా వదిలిపెట్టేసి మూసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు రోహిణి అంటది, మీరు మామూలుగానే మాట్లాడుకుంటున్నారు కదా, ఈ మూసుకొని మాట్లాడటం ఎందుకు అనే విషయం గురించి మాట్లాడేది బరాబర్ మాట్లాడచ్చు. ఇప్పుడు అది ఏంది మూసుకొని కూర్చోరు, నీకు విషయం తెలియనప్పుడు, నువ్వు చెప్పలేనప్పుడు మూసుకొని కూర్చో. అసలు పెద్ద పాయింటే కాదు, వాళ్ళు హౌస్లో చేసినంత రప్చరే కాదు అది. నిజంగా నేను చెప్తున్నాను కదా, పోని ఈ మాట మాట్లాడాడని చెప్పి నువ్వు సైలెంట్ గా నువ్వు తర్వాత నువ్వు మూసుకొని కూర్చోని అని చెప్పని అంటాడు. అయిపోతుంది కథం. నువ్వు ఆగింది ఏది? ఆన్ ది ఫ్లో. నువ్వు ఇలా మాట్లాడుతుంటే తను మాట్లాడినటువంటి మాట ఇది. నువ్వేం అనుకున్నా ఏం లేవు కదా లాస్ట్లో, అది కూడా జరుగుతుంది. సీత వచ్చి తర్వాత మాట్లాడుకో, నీకు విషయం డిస్రెస్పెక్ట్గా మాట్లాడుకో అని చెప్పి వద్దు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, నువ్వు డిస్రెస్పెక్ట్గా మాట్లాడుకో అని చెప్పి నిఖిల్ అంటాడు. గౌతమ్ అంటాడు, నీకు విషయం తెలియకుండా మాట్లాడు మాకు అని చెప్పని అంటాడు. ఇక నిఖిల్ చెప్పే విషయం ఏంటంటే, సరే మూసుకొని నొక్కు, అయిపోయింది కథం. నువ్వు మూసుకొని కూర్చో అనేదానికి అంత ఇబ్బందిగా ఫీల్ అయినోడివి, అంత డిస్రెస్పెక్ట్గా ఫీల్ అయిపోయి అవతల నీకు అసలు ఆగమాగం చేసినోడివి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మూసుకొని నొక్కు అని చెప్పనంటావు. మరి ఇంకెక్కడ నువ్వు అమ్మాయిల విషయంలో ప్రేరణ అనే విషయం తీసుకొస్తే మళ్ళీ గౌతమ్ ఈ పాయింట్స్ రైస్ చేస్తాడు. చాలా మంది చెప్పారు, ఈ పాయింట్లు రైస్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఒకవేళ తిని అంటే ఆ పాయింట్లు రైస్ చేస్తున్నా అని చెప్పాడే కానీ నీ సైడ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పలేదు. నీ సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి, నీకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది కాబట్టి నేను వాటికి సంబంధించి మాట్లాడదలుచుకోలేదు. కానీ సీత వీళ్ళందరూ వచ్చి చెప్పినప్పుడు, యష్మి గాజులు సమ్మత అయ్యి మాట్లాడినప్పుడు ఇక్కడ విష్ణుప్రియ ఇన్వాల్వ్ అవుతుంది. నాకు వచ్చేసాడు గాజులు, నాకేమన్నా సైన్స్ ఇచ్చాడా, అట్లా నేను మనం చేశాడంటే ఆమెకి సైన్స్ ఇచ్చావు, అది చేసావు, ఇది చేసావు అన్నప్పుడు సోనియా దగ్గర, సీత దగ్గర యష్మి ఎందుకు మరి అంత హడావిడి చేసింది? ఎందుకంత నిఖిల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది? అది బ్లేమే. ఎందుకంటే అందరూ ఎవరు ఎందుకు దాన్ని హైప్ చేయలేదంటే, అది అనవసరంగా తన మీద బ్లేమ్ చేస్తున్నారు తప్ప తన తప్పు లేదు, నిఖిల్ది తప్పు లేదనే విషయం. కానీ ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి, ఖచ్చితంగా పాయింట్ రైస్ అయింది కాబట్టి వాడాల్సి వస్తుంది. నువ్వు ప్రేరణ విషయంలో నీకేం తెలియపోయినా నువ్వు మాట్లాడావు కాబట్టి నీ వైపు నిన్ను ఉన్నాయి, మరి అవన్నీ తీసుకొచ్చి ముందు పెడితే
అవి నిజమా అబద్ధం అని. నిజమని కూడా నేను చెప్పట్లేదు అనే విషయం కూడా చెప్తున్నాడు మళ్ళీ గౌతమ్. తర్వాత ఇది ఇంకా ఆ రకంగా వీళ్ళ మధ్య కన్వర్జేషన్. ఇప్పుడు ఇక దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి మిస్టేక్స్ అనేవి ఎవరి సైడ్ ఉన్నాయి ఏంటనేది. నెక్స్ట్ నిఖిల్ రోహిణి నామినేట్ సెకండ్ ఫైనలిస్ట్ నుంచి తీసేస్తాడు. తీసేసి తను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాకా నువ్వు నామినేషన్లోకి రాలేదు, నామినేషన్లోకి వెళ్ళాలి, అదే నా రీజన్ అని చెప్పారు అంటాడు. రోహిణి అడుగుతుంది, సరే నేను నామినేషన్లోకి రాలేదు, నామినేషన్లోకి వెళ్ళాలంటే బాగానే ఉంది, కానీ నన్ను ఫైనలిస్ట్లో నుంచి తీసేయడానికి పాయింట్ ఏంటో చెప్పానంటే, అదే పాయింట్ అని అంటాడు. హౌస్లో గేమ్ ఆడేది ఎవరు? కంటెస్టెంట్లు గేమ్ ఆడుతుంటే నచ్చకపోతే నామినేషన్స్లోకి తీసుకొచ్చేది ఎవరు? నామినేషన్లోకి కంటెస్టెంట్లు తీసుకొస్తారు, నచ్చినటువంటి వాళ్ళని తీసుకొస్తారు, ఆ తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్తారు. అదే నామినేషన్స్లో ఫస్ట్ కంటెస్టెంట్లు నామినేట్ చేయకపోతే ఆడియన్స్ దాకా వెళ్ళరు కదా. సో ఇప్పుడు వాళ్ళు నామినేట్ చేయలేదు అంటే రోహిణిని, సరే రోహిణి గురించి మాట్లాడు, రోహిణిని నామినేట్ చేయలేదంటే రోహిణి సైడ్ నుంచి పాయింట్స్ అనేవి లేవు, రోహిణి అనేది వాళ్ళకి మంచిగానే అనిపించింది, మిగతా వాళ్ళ దగ్గర ఎక్కువ తప్పులు అనిపించినాయి కాబట్టి రోహిణిని నామినేట్ చేయలేదు. ఆమె ఆడియన్స్ దగ్గర అక్కడ వరకు వెళ్ళేంత ఇది కూడా లేకుండా పోయింది, అంత తప్పులు కూడా ఏం లేకుండా పోయినాయి కాబట్టి ఇంట్లోనే ఉండగలిగింది, నామినేషన్స్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు ఆడియన్స్లో ఇప్పుడు నువ్వే మరి నువ్వు రీజన్స్ ఉన్నవాడు అయితే నువ్వే నామినేట్ చేయాల్సి ఉండే, నువ్వు కూడా ఆమెను నామినేట్ చేయలేదంటే నీకు ఏ తప్పు కనిపించలేదు కాబట్టి ఆమెకు మించినటువంటి తప్పులు మిగతా వాళ్ళ దగ్గర ఎక్కువ కనిపించినాయి కదా నువ్వు ఆమె నామినేట్ చేసింది, వేరే వాళ్ళని నామినేట్ చేసింది ఆమెను పక్కన పెట్టి. ఇప్పుడు మరి అదే వ్యక్తిని ఇప్పుడు నువ్వు నామినేషన్లోకి పో అంటే అదేదో ముందే చేయాల్సింది కదా అని మాట్లాడుతుంది రోహిణి కూడా. ఏ వ్యక్తి అయినా బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్ అనే వ్యక్తి ఎవరిని దాటుకుని రావాలి? ఫస్ట్ కంటెస్టెంట్లను. నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. అసలు నువ్వు నామినేషన్స్లోకి రాలేదంటే నీ వైపు మిస్టేక్స్ అనేవి లేనట్టే, నీకన్నా ఎక్కువ మిస్టేక్స్ హౌస్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. సో నువ్వు నామినేషన్స్లోకి రాలేదంటే ఆమె ఇంకా ఆడియన్స్లో నుంచి సేవ్ అయ్యి రావడం అనేది గ్రేట్ థింగే, కానీ అసలు నామినేషన్స్లోకి వెళ్ళకపోవడం అనేది ఇంటి సభ్యులందరూ కలిసి తనను హౌస్లో ఉంచారు, ఆడియన్స్ దాకా కూడా కాదు. సో అది ఇంకా గ్రేట్ కదా. మేము ఇప్పుడు ఆ విషయాన్ని రీజన్ తీసుకొచ్చి చెప్పేస్తే అది ఎవరు తప్పు? అది అర్థం కాలేదు. ప్రతి ఒక్కళ్ళు ఆడియన్స్ అని చెప్పడానికి ఇంటి సభ్యులు కదా, వాళ్ళ మద్దతు ఉన్నప్పుడు వాళ్ళే ఇష్టపడి ఉంచినప్పుడు ఆడియన్స్ దగ్గర పోవాల్సిన అవసరం లేకుండా పోయింది అంతే. ఇప్పుడు అదే విషయం తీసుకొచ్చి పోయిరా అని చెప్పారంటే ఇదేమి ఇల్లాజికల్ నామినేషన్ రీజనో అర్థం కాలేదు. ఆ విషయం కాడే అడుగుతుంది. తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా చెప్తుంది, నామినేషన్స్లోకి పోలేదు అని చెప్పని పెడుతున్నారు, మరి అక్కడ ఇద్దరు నామినేషన్లో ఉంటారు, మరి అప్పుడేం రీజన్ చెప్తాడు, అప్పుడు వేరే రీజన్ చెప్తాడు, ఏముంటుంది అని చెప్తుంది. ఇదే సేఫ్ అంటే. నెక్స్ట్ ప్రేరణకి నబీల్కి. ఇక్కడ నబీల్ కూడా గౌతమ్ విషయంలో ఒక పాయింట్ రైజ్ చేస్తాడు డిస్కషన్లోనే. పృథ్వీ విషయంలో నామినేట్ చేయలేదని చెప్పి అంత బాగా మాట్లాడుతున్నాడు నిఖిల్తో, మరి నేను నామినేట్ చేస్తేనేమో మిత్రద్రోహం అని చెప్పని అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు నన్ను అని చెప్పానంటే నువ్వు అసలు మిత్రద్రోహం అనే విషయం గురించి నీకు రీజన్ చెప్పింది ఎక్కడో వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు పైన బెలూన్స్ పెట్టినప్పుడు ఎవరెవరి గురించి మీకు ఏమనిపిస్తుందో పలానా వ్యక్తుల గురించి రాయండి అని చెప్పినప్పుడు నువ్వు ఒక్కో వారం ఒక్కోలాగా బిహేవ్ చేస్తున్నావు సో అనే దానికి సంబంధించి కొన్ని పాయింట్లు అనేవి అక్కడ చెప్తాడు. ఆ పాయింట్లు తీసుకొచ్చేసి నువ్వు డైరెక్ట్గా నామినేషన్స్లో పెడతావు, నువ్వు ఎవరిని? గౌతమ్ని. మరి అక్కడ మిస్టేక్స్ చేసిందే నువ్వైతే మళ్ళీ అదే విషయాన్ని తీసుకొచ్చేసి నేను నామినేషన్స్లో ఏదో నా మాట అంటే నేను నామినేషన్స్లో పెట్టిన అది స్నేక్ కాదా అని అంటాడు. నబీల్ ఎందుకు తగిలించుకుంటావు నబీల్ అనిపించింది. చిన్న విషయాన్ని తీసుకొచ్చేసి నామినేషన్స్లో పెట్టిందే నువ్వు, మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ నువ్వు మాట్లాడితే ఏమన్నా బాగుంటుందా? ఇక్కడ మెలుగుండి నబీలు ఎంత ఇంకా ఈ గేమ్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అనిపించింది. తేజ ఏదైతే చెప్పెళ్ళాడో నేను కూడా చెప్పాను ఆల్రెడీ. తేజ చెప్పిన విషయం ఏంటంటే టాప్ 5 అన్నాడు కదా బ్రో, నువ్వు మొన్నటి వరకు కూడా టాప్ 2 అని చెప్పి అనుకున్నాము, ఇప్పుడు నువ్వు టాప్ 3 కూడా కాదు టాప్ 5 అంటే 4th పొజిషన్లోనో 5th పొజిషన్లోనో ఉంటావు. ఇట్లా బిహేవ్ చేస్తే అసలు అది కూడా ఉండడేమో అనిపించింది. ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ప్రేరణకి నబీల్కి ఇద్దరికి బ్లాంక్ చెక్లు ఇస్తారు. బ్లాంక్ చెక్లు ఇచ్చి మీరు దాని మీద ఇమ్యూనిటీ కావాలనుకుంటే, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటే మీకు ఇష్టం వచ్చినట్టు అమౌంట్ అనేది రాసుకోవచ్చు 15 లక్షల వరకు. సో ఆ 15 లక్షలు అనేవి విన్నర్లో కట్ అయిపోతాయి అని చెప్పినప్పుడు సో ఫస్ట్ ఇద్దరు టెంప్ట్ అవుతారు, ఇద్దరికి భయం పట్టుకుంటుంది. ఇద్దరు అమ్మో ఎట్లా వాళ్ళ మీద వాళ్ళు చూడండి ఎంత అంటే నమ్మకం లేకుండా ఉన్నారు. ప్రేరణ ఇంకా నయం 4.3 ఆ 50 lakhsకి తగ్గకుండా
మిగతా ఎక్స్ట్రా అమౌంట్ ఏందో ఆ ఎక్స్ట్రా అమౌంట్ రాసేస్తుంది. నబీల్ 15 లక్షలు రాసేస్తాడు. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొనేమో నబీల్ రాయడబ్బా ఏ మాట కామాట విష్ణుప్రియ ప్రాపర్గా చెప్తుంది. అక్కడ హరితేజాన్ని నామినేట్ చేయడం కోసం 50,000 కోసమే 50,000 కూడా లెక్క చేయకుండా నామినేట్ చేసి పడేశాడు. ఇక్కడ ఇమ్యూనిటీ రాయకుండా ఉంటాడా, ఖచ్చితంగా రాస్తాడని చెప్తుంది విష్ణుప్రియ. అసలు మిగతా వాళ్ళందరూ కూడా రాయుడు అని అనుకుంటారు. తీరా చూస్తే 4 లక్షలు ఏమో ప్రేరణ రాస్తుంది, మొత్తం 15 లక్షలు రాసేసి కూర్చోగానే ఇక్కడ గౌతము కన్విన్స్ చేయమని చెప్పిన అవకాశం వస్తుంది కదా. గౌతమ్ చెప్పినటువంటి విషయం చూడండి. ఇక్కడ నామినేషన్స్లోకి మొదటి వారం వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా రకరకాలుగా ఉంది. కానీ 14వ వారం ఎప్పుడైనా సరే ఒకసారి మనం నామినేషన్స్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళకి తర్వాత ఓటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, మనం చాలా ముందుకెళ్ళిపోతాము. అలా కాకుండా ఇప్పుడు నువ్వు నామినేషన్స్లో లేకుండా వెళ్ళిపోయామనుకో, నువ్వు 15వ వారం ఫస్ట్ వెళ్ళిపోయేదే నువ్వు, నెక్స్ట్ ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపోతావు నువ్వు. సో మీకు ఇప్పుడు ఓట్ బ్యాంక్ అనేది ప్రాపర్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయట్లేదు, మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చెప్పట్లేదు, మీకు విషయం చెప్తున్నాను అనే పాయింట్ని చెప్తాడు. అందరికీ భలేగా అనిపిస్తుంది. తర్వాత నిఖిల్ కూడా చెప్తాడు, మనం అందరం గేమ్ ఆగాడాము, అట్లాడాము అందరూ చెప్తారు. అప్పుడు కన్విన్స్ అయ్యి అప్పుడు నబీల్ ఏమంటాడంటే ఆమె వేస్తే నేను వేస్తా అని చెప్పంటాడు. సో ప్రేరణ ఒప్పుకుంటుంది, ఇద్దరు కలిసి క్రాష్ చేసేస్తారు. చేసింది మిస్టేకే ఇంతటితో అయిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ ఒంటరిగా నైట్ కూర్చొని నేను ఎన్నాళ్ళు సెల్ఫీస్గా ఆలోచించలేదు, ఇమ్యూనిటీ అనేసరికి 15 లక్షలు రాసేసిన ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా అంతే రాసేస్తుందని చెప్పి నేను కూడా అనుకున్నాను. ఇది నా విషయంలో మిస్టేకే, కాకపోతే కొంచెం ఆలోచించాల్సి ఉండి కానీ నాకు సెల్ఫిష్గా ఆలోచించాలనిపించింది అని మళ్ళీ ఒక చెత్త ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకుంటాడు బిగ్ బాస్కి. నాకు అది కరెక్ట్ అనిపించలే. సో ఇది గైస్ వాళ్ళ జరిగినటువంటి ఎపిసోడ్కు సంబంధించి. ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చాలా విషయాలను మెన్షన్ చేయడం జరిగింది, మీకు పూర్తిగా అనిపించవచ్చు పోబ్రో నువ్వు పలానోడికి పిఆర్ అని చెప్పని. పిఆర్ లేదు, ఏం లేదు, ఎవరికి లేదు, మనకు అసలు వాళ్ళు ముక్కు మొహాలు కూడా తెలియవు, ఏమి మనకు అసలు ఆ జోనరే కాదు మంది. పాయింట్ టు పాయింట్, ఎందుకంటే నాకు ఆర్గ్యుమెంట్ అనేది అంత పెద్ద ఎక్కువ ఉంది కాబట్టి ఆ హీట్ ఆర్గ్యుమెంట్ మొత్తాన్ని కూడా 1-to-1 కన్వర్జేషన్ చేయాల్సి వచ్చింది. దాని మీద నా యొక్క అభిప్రాయం అనేది చాలా క్లియర్గా చెప్పేశాను. మీకు చాలా క్లియర్గా అనిపిస్తుంది, నేను వన్ సైడే మాట్లాడాను అనుకోవచ్చు, లేకపోతే నా రివ్యూని పూర్తిగా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఉన్నది పాయింట్ టు పాయింట్ బయట పెట్టాడు అనే విషయం అనుకోవచ్చు. నేను ఐ రెస్పెక్ట్ ఆడియన్స్, బట్ ఎందుకు అంటే నా పాయింట్లని మీ దగ్గర పెట్టడం, మీరు నాకు ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మీకు చెప్పి పాయింట్ ఇది కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పగలగడం అనేది నా క్యాపబిలిటీకి ఒక ఎగ్జామ్ లాంటిది. రివ్యూ అవ్వడం అనేది నాకు జోక్ అసలు. అంతేగాని ఇప్పుడు మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్లు అయినా పెట్టుకోండి, నాకు ఫరక్ పడదు. నిఖిల్ ఫ్యాన్స్ మీరేమన్నా పెట్టుకోండి, నాకు ఫరక్ పడదు. గౌతమ్ ఫ్యాన్స్ నేను నిఖిల్ గురించి మాట్లాడితే మీరేమన్నా పెట్టుకోండి, నాకు ఫరక్ పడదు అని ఆడియన్స్ని నిర్లక్ష్యంగా తీసుకునేటువంటి మెంటాలిటీ అయితే నాకు లేదు. అది కాదు, అది ఒక రివ్యూ, ఒక ప్రొఫెషనల్ రివ్యూ ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క లక్షణమే కాదు. ఐ రెస్పెక్ట్ ఆడియన్స్, బట్ నా రివ్యూని మాత్రం మీ మనసులోకి చూపించుకుపోయేలా చేయడమే నా కర్తవ్యం. థ్యాంక్ యూ సో మచ్.